నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అభివృద్ధిని రాజకీయ అజెండాగా మార్చుకున్నటువంటి లీడర్, నమ్మిన పనిని 100% నమ్మకంతో పూర్తి చేసే లీడర్. నేటి యువతరానికి ఆయన రోల్ మోడల్, అభివృద్ధి సంక్షేమానికి ఆద్యుడు. ఆయన ఎవరో కాదు, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 30 ఏళ్ళు అవుతోంది. మరి ఈ 30 ఏళ్లలో ఆయన గెలిచినా ఓడినా ఎప్పుడు సెంటర్ పాయింట్లోనే ఉంటారు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఆయన ఎప్పుడు హెడ్లైన్స్లోనే ఉంటారు. ఆయన పేరు వినపడని పొలిటికల్ డే అంటూ ఉండదు. మరి 30 సంవత్సరాల రాజకీయ జీవితం అంటే ప్రత్యక్షంగా, పరోక్షంగా, పర్సనల్గా, రాజకీయ పరంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి ఆయన ఎదుర్కొన్నటువంటి ఒడిదుడుకులు, సంక్షోభంలో ఆయన పార్టీని ఎలా నడిపించారు, ఆయనకు అండగా ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు ఏ విధంగా ఉన్నారు, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, మీరు చిన్నప్పటి నుంచి మీ ఫ్యామిలీ పొలిటికల్గా ఉంది. మీరు విద్యార్థి దశ నుంచి కావచ్చు, మీరు రాజకీయాల్లో ఉన్నప్పుడు కావచ్చు, అలాగే మీరు వ్యాపారాలు చేసేటప్పుడు కావచ్చు, ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని చూస్తూనే ఉన్నారు. సో మీరు ఆయన నుంచి ఏం నేర్చుకున్నారు? ముఖ్యంగా ఫస్ట్ థింగ్ ఏంటంటే అందరూ కూడా డిసిప్లిన్ మాట్లాడతారు, లేకపోతే డెవలప్మెంట్ గురించి మాట్లాడతారు, దీని గురించి మాట్లాడతారు. నేను బాగా ఆయన దగ్గర నుంచి నేర్చుకుంది ఏంటంటే, అన్లైక్ ఎనీ అదర్ లీడర్, కన్సిస్టెన్సీ. ఒక దాన్ని పట్టుకున్నప్పుడు దాన్ని ఛేదించి ఎట్టి పరిస్థితుల్లోని మనం అచీవ్ చేయాలి ఆ గోల్ని. అది ఎప్పుడు కూడా నేను ఆప్టమిస్టిక్గా ఆలోచించడం, పాజిటివ్గా ఆలోచించడం. క్రైసిస్లో కూడా నేను ఆపర్చునిటీని ఎత్తుక్కుంటాననే మాట ఉంటుంది చూసారు. అది ఒక పాలిటిక్స్కే మనకు ఉండదు. మన ఇంట్లో కష్టాలు వస్తాయి, బిజినెస్లో కష్టాలు వస్తాయి. ఆ ఒక్క మాట చాలు మనకు ఎంతో ఇన్స్పిరేషన్ ఇస్తుంది. ఏంటంటే ఏదన్నా డీలా అయినప్పుడు కానీ, క్రైసిస్ వచ్చినప్పుడు కానీ మనం హెడ్ ఆన్ వెళ్ళలేం. కానీ ఆ టఫ్ స్కిన్ డెవలప్ చేసుకొని మనం ఎట్టి పరిస్థితుల్లోనే ఆ క్రైసిస్లోనే ఆపర్చునిటీ ఎత్తుక్కోవాలని, ప్లస్ హార్డ్ వర్క్ కన్సిస్టెంట్గా ఉండాలి. ఎక్కడో కొంతమంది లేజీగా ఉండి ఒకరోజు ఆగిపోతారు, ఒకరోజు వెళ్తారు, అలా కాదు. కన్సిస్టెంట్గా ఎన్ని కష్టాలు వచ్చినా ముందుకు వెళ్ళాలన్న ఆలోచన విధానం ఉంటుంది చూసారా, దాన్ని నేను ఫాలో అవుతూ వచ్చాను. ఆయనలో అది ప్రత్యేకత నేను చూశాను. చాలామంది ఎన్నో డెవలప్మెంటు లేకపోతే వెల్ఫేర్, ఇవన్నీ కూడా పొలిటికల్ ఐడియాలజీ. అది కానీ పర్సనల్గా మనం చూసిందంటే అది. సెకండ్ థింగ్ ఏంటంటే, నీ గోల్ ఎప్పుడు కూడా స్టాండర్డ్స్ ఏదైతే గోల్ పెట్టుకుంటామో అది హైయెస్ట్ పాయింట్ ఉండాలి. అప్పుడు అచీవ్ చేసుకున్నప్పుడు, అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని మనం వేరే స్టేట్తో కంపేర్ చేసుకుంటాం. కానీ 2003లోనే ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్లి యూరోపియన్ కాంటినెంట్తో తీసుకెళ్లి యూరోప్తో కంపేర్ చేసుకోవడం. ఎందుకంటే 75 మిలియన్ పాపులేషన్ ఆంధ్రప్రదేశ్కి ఉన్నప్పుడు యూరోప్తో మనం ఎందుకు కంపేర్ చేసుకోకూడదు, యూరోప్తో ఎందుకు కంపీట్ చేసుకోకూడదు, ఇలా ఆలోచన విధానం ఆయనకి రావడం. ఇవన్నీ కూడా చూసినప్పుడు ఏంటంటే బియాండ్ ది బౌండరీస్. అంటే ఏంటంటే మన శక్తి మనకు తెలియకుండా మనం కన్ఫైన్ అయిపోతుంటాం. మనం కన్ఫైన్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే మనం అక్కడితోటి ఉండిపోయి మనం సేఫ్టీ జోన్ చూసుకొని సేఫ్టీ నెట్లో కూర్చుంటాం. కానీ ఆయన ఎప్పుడు ఏమంటాడంటే బియాండ్ ద బౌండరీస్ వెళ్ళు, ఎన్ని స్ట్రింగ్స్ అంటే అన్ని స్ట్రింగ్స్ కదుపు, ముందుకెళ్ళి నీ శక్తిని మించి కష్టపడి హార్డ్ వర్కింగ్ చేసి కన్సిస్టెంట్గా ముందుకెళ్తే అచీవ్ చేయలేనిది ఏదీ లేదని చెప్పి ప్రూవ్ చేసిన వ్యక్తి ఆయన. అందుకే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఆలోచించుకుంటే 90sలో మేము చూసాం. ఇక్కడ అప్పుడు మా నాన్నగారు మంత్రివర్గంలో ఉన్నారు. ఆయన ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయినప్పుడు ఈయన కూడా మంత్రివర్గంలో ఉన్నారు. వాళ్ళు ఒకే క్యాబినెట్లో ఉన్నారు. అప్పుడు ఢిల్లీ ఎంపీగా పంపించారు. మంత్రిని రిజైన్ చేసి నువ్వు వెళ్ళు ఢిల్లీకి ఎంపీ కంటే అయన్పాత్ గారు అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ సందర్భాలన్నీ కూడా ఈ రోజుకి నాకు ఆ గుర్తున్నాయి. ఈయన 95లో ఫస్ట్ టైం సీఎం అయిన తర్వాత అక్కడ ఢిల్లీ వచ్చారు. ఈయన ఢిల్లీ వచ్చినప్పుడు మా నాన్నగారు ఎంపీకి, అప్పుడు R&D మినిస్టర్ నుంచి ఎంపీకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా నేను చూడడం ఏంటంటే ఆ ఆపర్చునిటీని, ఏదో యంగెస్ట్ సీఎం అయిపోయాను కదా, దాన్ని మిస్యూజ్ చేయాలని ఆలోచించలేదు. ఆయన ఏంటి కొత్తగా ఏమి ఇంప్లిమెంట్ చేయాలి, వరల్డ్లో ఎక్కడ గ్రోత్ ఉన్న కంట్రీస్ని చూసి, అంటే యూరోప్తో మనం కంపీట్ చేయాలని ఒక ఆలోచన చెప్పాను. రెండోది ఏంటంటే సింగపూర్ వెళ్ళినప్పుడు క్లీన్ అండ్ గ్రీన్ అని అప్పుడు సింగపూర్లో ఒక ప్రోగ్రామ్ ఉంది. దాన్ని క్లీన్ హైదరాబాద్ కింద మార్చడం. ఇక్కడ ఎయిర్పోర్ట్ సింగపూర్లోని ఒక మల్టీనేషనల్ ఎయిర్పోర్ట్ పెట్టి మొత్తం అన్ని అట్రాక్ట్ చేస్తున్నారు ఇన్వెస్ట్మెంట్స్, ఫైనాన్సెస్ అక్కడ సింగపూర్లోని. సో సింగపూర్ని మనం ఎందుకు ఎగ్జాంపుల్గా తీసుకొని ఇక్కడ మనం ఎందుకు డెవలప్మెంట్ చేయకూడదని ఆలోచించడం. ఇవన్నీ ఏంటంటే ఆ రోజుల్లో ఉన్న పొలిటీషియన్స్ ఆ ట్రెడిషనల్గా ఆలోచించింది. ఈయన బియాండ్ వెళ్ళి, సో ఇండియాలోనే నెంబర్ 1 స్టేట్ కింద డెవలప్ చేయడం అనేది చిన్న విషయం కాదండి. సో ఆ రోజుల్లో కూడా అమెరికన్ ప్రెసిడెంట్ గురించి కానీ మనం ఎప్పుడు మాట్లాడుతుంటారు, ఎంతోమంది బిల్ క్లింటన్ తీసుకురావడం ఇవన్నీ. కానీ బిల్ క్లింటన్ తీసుకొచ్చి డ్వాక్రా మహిళలతో కూర్చోబెట్టాలని, మహిళలకి వాల్యూ ఇవ్వడం. అంటే ఈరోజు మహిళా రిజర్వేషన్స్ గురించి అందరూ మాట్లాడుతున్నారు, కానీ ఆ రోజుల్లోని మహిళలు అందరూ కూడా డెవలప్ అవ్వాలని చెప్పి డ్వాక్రా మహిళా సంఘాలు తీసుకొచ్చి బిల్ క్లింటన్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా వస్తే ఏదో పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్తో కూర్చోబెట్టకుండా తీసుకెళ్లి డ్వాక్రా మహిళల మధ్యలో కూర్చోబెట్టడం. ఆ రోజుల్లోని బిల్ క్లింటన్ ఒక స్టేట్మెంట్ నేను ఎప్పటికీ కూడా నేను
మన వీడియో దొరుకుతుంది. ఆ రోజుల్లో ఏంటంటే ఆయన సర్ప్రైజ్ అయ్యాడు. ఏంటంటే లైసెన్స్ని ఆన్లైన్ వెంటనే ఇమీడియట్గా తీసుకునే విధంగా, అది అమెరికాలో కూడా ఇంకా ఇంట్రడ్యూస్ అవ్వలేదు సరిగ్గా. అలాంటిది ఆంధ్రప్రదేశ్లో మనం లైసెన్స్ని లైసెన్స్ కింద గవర్నెన్స్ కింద మనం మీ సేవ పద్ధతుల్లోని తీసుకునే విధంగా ఒకప్పుడు ఇంట్రడ్యూస్ చేయడం, అది బిల్ క్లింటన్ చూసి చాలా సర్ప్రైజ్ అవ్వడం. తర్వాత గ్లోబల్ ఫోరం అని ఒక స్టేజ్ తయారు చేసి ఆ గ్లోబల్ ఫోరంలోని అన్ని వరల్డ్ లీడర్స్ కలాలని ఆలోచించడం. ఇవన్నీ ఏంటంటే ఇన్నోవేషన్, పొలిటికల్గా ఇన్నోవేటివ్ ఐడియాస్ తీసుకురావడంలో ఫస్ట్ ఈయన. అలాగే జినామ్ వ్యాలీ అని ఆ రోజుల్లో తీసుకొచ్చి 2 ప్రాంగ్ స్ట్రాటజీతో మనం వెళ్తే ఎకానమీ డెవలప్ అవుతుందని చెప్పి, ఎకానమీ 4 పిల్లర్స్ మీద ఉండాలి. సర్వీస్ సెక్టర్ మీద ఉండాలి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీద ఉండాలి, బయోటెక్నాలజీ మీద ఉండాలి. అలాగే మన ఉన్న యూత్ అందరినీ కూడా వాళ్ళందరినీ స్కిల్స్ డెవలప్ చేసి వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేసి ఇంజనీరింగ్ కాలేజెస్ పెంచాలని చెప్పి 22 ఇంజనీరింగ్ కాలేజెస్ నుంచి ఆల్మోస్ట్ 262 ఇంజనీరింగ్ కాలేజెస్కి మన ఆంధ్రప్రదేశ్లో తీసుకెళ్ళిన ఘనత ఉంది. మెడికల్ కాలేజ్ ప్రతి డిస్ట్రిక్ట్లో ఉండాలి. అంటే దీనివల్ల ఏమవుతుందంటే రీచ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎవ్రీ డౌన్ రోడ్ కనే కాదు, నోక్ అండ్ కార్నర్ ఆఫ్ ది విలేజెస్లో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ ఎవడైతే చదువుకుందాం అనుకుంటున్నారో ఆ కాలేజెస్కి అందుబాటులో ఉండే విధంగా తీసుకురావడం. సో గవర్నెన్స్ తీసుకెళ్ళి ప్రజల దగ్గర తీసుకెళ్ళడం, జనం భూమి కింద ప్రజల్ని ఇన్వాల్వ్ చేయడం. సో ఈ పద్ధతులన్నీ ఎక్కడ చూసామండి? సో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ వాకింగ్ ఎన్సైక్లోపీడియా. నేను ఎందుకంటానంటే చంద్రబాబు నాయుడు గారిని, ఆయన చేసే పద్ధతినంతా కూడా ఒక హిస్టారికల్గా ఒక బుక్ని తయారు చేసి ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ అన్ని పద్ధతులను తీసుకోవడమే కాదు, సక్సెస్ఫుల్ చేయడం. అదే జినామ్ వ్యాలీ ఆ రోజు స్టార్ట్ చేసినప్పుడు ఎంతోమంది పొలిటీషియన్స్ విమర్శలు ఉంటాయి, బట్ హీ నెవర్ థాట్ ఆఫ్ క్రిటిక్స్. ఆ క్రిటిక్స్ ఎప్పుడు కూడా విమర్శలు చేస్తుంటారు, ఆ విమర్శలు తీసుకోవాలి, ముందుకు వెళ్ళిపోతుండాలి. అందుకే కన్సిస్టెన్సీ అని ఇందాక ఒక వర్డ్ ఎందుకు వాడానంటే, హార్డ్ వర్క్ వల్ల, కన్సిస్టెన్సీ వల్ల, ఆ జినామ్ వ్యాలీ వల్ల ఈ రోజు భారత్ బయోటెక్ మొన్న కోవిడ్ టైంలో అందరి ప్రజలకి వ్యాక్సిన్ క్రియేట్, ఇక్కడే కాదు ఇండియా మొత్తం ఇవ్వడానికి. మనం మిగతా వ్యాక్సిన్ ఏదన్నా మీరు తీసుకోండి, రష్యా నుంచి తెచ్చుకున్నారు, బయట నుంచి తెచ్చుకుని ఫార్ములాలు చేశారు, కానీ ఇండియన్ ఈరోజు ఆ వ్యాక్సిన్ తయారు చేశారంటే ఎంత గర్వకారణం. ఈరోజు పిఎం మోడీ గారు కూడా మన తెలుగువారు తయారు చేసిన వ్యాక్సిన్ తీసుకెళ్లి ఇంటర్నేషనల్ లెవెల్ అన్ని కంట్రీస్కి ఇచ్చే విధంగా తయారైందంటే ఆ ప్లాట్ఫామ్ ఆ రోజుల్లో జినామ్ వ్యాలీ వేయడం వల్ల. సో బయోటెక్నాలజీ గురించి 23 years ముందు చెప్పిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి చెప్పిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు. మూడోది ఏంటంటే ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ అని ఒక వర్డ్ని వాడారు ఆ రోజుల్లో ఆయన. ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ అంటే నేను ఆ రోజుల్లోనే సర్ప్రైజ్ అవ్వేవాళ్ళం, అంటే పేపర్ ఆర్టికల్స్ చదివినప్పుడు, మేము ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు. సో వాట్ డస్ దట్ మీన్? సో ఏంటంటే పాలిటిక్స్లో ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ ఎందుకు ఫాలో అవ్వాలంటే, మనం వెల్ఫేర్ మీద ఎక్కువ ఖర్చు పెట్టే వల్ల మొత్తం బ్యాంక్రప్ట్ అయిపోతుంది స్టేజ్, ఎకానమీ కూడా డెవలప్ అవ్వదు. అదే ఈ ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ ఎకానమీలోనే పిరమిడ్లా మనం తీసుకుంటే పైన సంపద సృష్టిస్తే ఆ సంపద ఆటోమేటిక్గా పెనిట్రేట్ అవుతుంది అని చెప్పి ఆ రోజుల్లో చెప్పిన వ్యక్తి అనమాట. ఈరోజు అందుకనే అమరావతి, ఆంధ్రప్రదేశ్ ఏదన్నా కానీ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయంటే బ్రాండ్ ఏదైనా ఉంటే అది సిబిఎన్ బ్రాండ్. మీరన్నట్టు ఇవన్నీ సాధించాలి అంటే ముందు విలువలు చాలా ముఖ్యం. అలాగే రాజకీయాల్లో కూడా విలువలు చాలా ఇంపార్టెంట్, కానీ అవి లోపిస్తున్నటువంటి పరిస్థితి. సుదీర్ఘకాలం పాటు విలువలతో రాజకీయం చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. సో చంద్రబాబు గారికి ఎలా సాధ్యమైందంటారు? ఇది ఒకటే చెప్తున్నానండి, ఇందాక కూడా నేను ఆ మాట చెప్పాను. ఏంటంటే హార్డ్ వర్క్ చేయడం చాలా టైం పడుతుంది. విలువలతో కంపెనీ పెట్టాలంటే 91లో పెట్టిన హెరిటేజ్ ఇప్పటికి ఫ్రూట్స్ ఇస్తుందంటే హార్డ్ వర్క్. అది వాళ్ళు పెట్టిన కంపెనీ ఇన్నేళ్ళు పడుతుంది. ఏదో ఓవర్ నైట్ సంపాదించాను అనేవాడు ఎప్పుడు కూడా దొంగకేం దొరికిపోతారు. కానీ హార్డ్ వర్క్ చేసి విలువలతోటి రాజకీయం చేయాలన్నా, విలువలతో బిజినెస్ చేయాలన్నా లాంగ్ టైం పడుతుంది. దానికి పేషెన్స్ ఉండాలి. ఆ పేషెన్స్ ఒళ్ళంతా ఆయనకు ఉంది. ఎంత పేషెన్స్ అంటేనే ముందు అసలు పేషెన్స్ తోటే ఆయన మాట్లాడతారు. ఏమి విమర్శలు జరిగినా కూడా పేషెన్స్తో ఉంటారు. టైం చూసుకుంటుంది, టైం ఆలోచిస్తుంది. అంటే విలువలు ఉంటేనే అది జరుగుతుందండి. వెంకటేశ్వర స్వామిని అత్యంత ఎక్కువ నమ్మే వ్యక్తి ఆయన. ఆయన ఆ దైవం మీద ఎక్కువ నమ్మకం ఉంది కాబట్టి ఆ రోజుల్లో నాకు ఆ బ్లాస్ట్ జరిగినప్పుడు కూడా, కార్ బ్లాస్ట్ అయినప్పుడు కూడా నేను అన్ని ఫీట్ ఎగరేకి కూడా, కార్ కింద పడేకి కూడా నేను బతికానంటే దేవుడి దేవుళ్ళు బతికాను. సో ఈ మొత్తం జీవితంతో నేను సమాజానికి సేవ చేయాలని ఆలోచన విధానం అది. సో ఆ వాల్యూస్తో ఎప్పుడైతే ఉన్నారనుకోండి, మొత్తం ఆ డిఎన్ఏలో వాల్యూస్ ఎప్పుడైతే ఉన్నాయో, పొలిటికల్ సినారియోలో కూడా మీరు అన్నారు చూసారు విలువలు లేని రాజకీయం చేస్తున్నారని. లీడర్ ఎప్పుడైతే ఆ వాల్యూస్తో ఉన్నారో క్యాడర్ కూడా అదే వాల్యూస్ తోటి ముందుకెళ్తామండి. సో ఎప్పుడైతే లీడర్ ఆ వాల్యూస్తో ఉండడో క్యాడర్ మొత్తం కూడా చెడిపోతుంది, మొత్తం రూట్సే పాడైపోతాయి. కాబట్టి నేను అందుకే ఏమంటానంటే ఆ వాల్యూస్ని ఎప్పుడు పాడు చేయడం. ఈవెన్ పార్టీలో వ్యక్తి ఎవరన్నా కానీ పాడు చేయాలని ట్రై చేసినా కానీ పార్టీ నుంచి టెర్మినేట్ చేసేస్తాడు తప్ప, ఎందుకంటే పార్టీలో ఉన్న అన్ని పాడైపోతాయి కాబట్టి, సంస్థలన్నీ పాడైపోతాయి కాబట్టి వెంటనే ఆ లీడర్కి వార్నింగ్ ఇస్తాడు, లేకపోతే టెర్మినేట్ అయినా చేసేస్తారు. ఎందుకంటే పార్టీ రూట్స్ కుళ్ళిపోకూడదు. సో అందుకని వాల్యూస్తో ఉండాలని ఫస్ట్ ఐడియాలజీ అయింది.
మిగతా ఏదన్నా ఉన్నా కూడా తాత్కాలికంగా ఉంటుంది. అంటే ఎలా అంటే ఇప్పుడు ఆయన్ని జైల్లో పెట్టారు, జైల్లో పెట్టి ఏమని చేద్దాం అనుకున్నారు, అంత నిటారుగా వాల్యూస్ కోసం బతికే మనిషిని, ఎన్విజన్ చేసి ఇంత డెవలప్మెంట్ సాధించిన మనిషిని, తెలుగువాడి గౌరవాన్ని నిలబెట్టిన మనిషిని అలా జైల్లో పెట్టడం వల్ల బయటికి ఏమనబడిందంటే డెవలప్మెంట్ చేసిన వ్యక్తిని అలా పెట్టడం ఏంటి అని చెప్పి అందరూ ఏడ్చారు, బాధపడ్డారు. ప్రతి ఒక్కళ్ళు కొవ్వొత్తులు పట్టుకొని బయటకు రమ్మంటే ముసలి వాళ్ళు కూడా, అక్కడ 90 ఏళ్ళు ఉండే వాళ్ళు కూడా బయటకు వచ్చారు. ఇక్కడ స్టేడియం మొత్తం నిండిపోయింది పక్క రాష్ట్రంలో. సో అంత క్రెడిబిలిటీ ఉంది కాబట్టి మనిషికి, అంత ట్రాన్స్పరెంట్ గా పనిచేశారు కాబట్టి, అంత వాల్యూస్ తో పనిచేశారు కాబట్టి ఇది జరిగింది. సో అది ఎగ్జాంపుల్ గా తీసుకోవాలి, ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలనుకుంటాను. అండ్ ఆయన ముఖ్యమంత్రిగా అవ్వక ముందు కూడా ఆయన చాలా టీడీపీ సంక్షోభాలను ఎదుర్కొంది అంటారు. సో సంక్షోభాన్ని కూడా ఆయన అవకాశంగా మలుచుకొని ముందుకెళ్తారంటారు. ఎలా సాధ్యం అంటారు ఆయనకి? ఇప్పుడు అదే చెప్తున్నానండి. ఇప్పుడు ఏంటంటే స్టేట్ డివైడ్ అయిపోయింది. స్టేట్ డివైడ్ అయిపోయిందంటే మనకి రాజధాని లేదు, ఏమీ లేదు అని మనం పెసిమిస్టిక్ గా ఆలోచించుకొని ఇంట్లో కూర్చుంటే ఏం జరగదు. కానీ ఇక్కడ ఒక వరల్డ్ క్లాస్ సిటీ డెవలప్ అవ్వబోతుందని ఎప్పుడైతే మార్కెటింగ్ జరిగిందో ఆ రోజు మొత్తం ఇండియా మొత్తం చూడడం మొదలుపెట్టింది. నార్మన్ ఫాస్టర్ అని చెప్పి ఒక వరల్డ్ లోనే నెంబర్ 1 ఆర్కిటెక్ట్ ని తనని తీసుకొచ్చి అమరావతికి ఆర్టికులేట్ చేయాలన్న ఆలోచన విధానం ఏ లీడర్కి వస్తుందండి? మహా అయితే బిడ్డింగ్ వేస్తారు, ఆర్కిటెక్చర్స్ ని తీసుకొస్తారు, మామూలుగా చేసుకొని వెళ్ళిపోతారు. కానీ ఆ రోజుల్లో హైటెక్ సిటీ కట్టినప్పుడు ఎల్ఎన్టీ వాడికి ఏ ఆర్కిటెక్చర్ ప్లాన్ చూపెట్టు, డిజైన్ చూపెట్టు, ఫేజ్ 2 ఎలా ఉంటుందో డిజైన్ చూపెట్టు, ఇక్కడ మనకి నోవోటెల్ మొత్తం ఏదైతే ఉందో అవన్నీ కూడా డిజైన్స్ చూడడం. అంటే ఒక సీఎం అంత ఇన్వాల్వ్ అవ్వరండి. ఒక వరల్డ్ క్లాస్ ఎయిర్పోర్ట్ కడుతుంటే జిఎంఆర్ డిజైన్స్ చూడడం, హార్టికల్చర్ ఏ ఎయిర్పోర్ట్ లో అయినా గ్రీన్ హార్టికల్చర్ ఇంటిగ్రేషన్ ఉండదు, అది హైదరాబాద్ ఎయిర్పోర్ట్కే ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఆలోచన విధానం అంత మైక్రో లెవెల్కి ఎప్పుడు వెళ్తారంటే సొసైటీని ఓన్ చేసుకున్నప్పుడు వెళ్తారు. సో ఇప్పుడు కూడా అదే జరుగుతుందండి. ఇప్పుడు ఏంటంటే క్రైసిస్ ఉంది, అమరావతిని వరల్డ్ క్లాస్ చేయాలి. 85లో క్రైసిస్ వచ్చింది నాదల్ భాస్కర్ గారిది. ఎన్టీ రామారావు గారు చాలా ఫీల్ అయిపోయి కుంగిపోతున్న సమయంలో ఎందుకు వంగిపోవాలి? మీకు ఫేస్ వాల్యూ ఉంది, మీకు ఒక ఓరా ఉంది, మీకు ఒక చరిష్మా ఉంది, మీరు ఢిల్లీ వెళ్ళి మాట్లాడే శక్తి ఉంది. మొత్తం అందరు పార్టీస్ని ఒకటి చేసి ఎక్స్పోజ్ చేస్తే మీడియాకి మనకి తల వంచుతారు తప్ప, తెలుగువాడికి తల వంచుతారు తప్ప మనం ఎందుకు తల వంచాలని చెప్పి మీరు అది హిస్టారికల్ ఇన్సిడెంట్ ఏంటంటే 1 month లో ఇందిరాగాంధీ గారితో గొడవ పెట్టుకొని 1 month లో మళ్ళీ సీఎం అవ్వాలంటే కష్టం. అలాంటి 1 month లో మళ్ళీ సీఎం అయ్యాడు ఆయన. సో ఆ వెనకాల పార్టీ యంత్రాంగాన్ని నడిపించే విధంగా మెయిన్ పాత్ర వహించి ఆ కాన్ఫిడెన్సే కదండి ఈయన కూడా సీఎం అవ్వడానికి ఉపయోగపడింది. అవును. అయితే గతంలో 2020 విజన్ అన్నప్పుడు చాలామంది ఎగతాళిగా మాట్లాడారు. ఇప్పుడు 2047 విజన్ అంటున్నారు. అంటే అప్పటి బెనిఫిట్స్ ఏంటి అని చూసిన వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ అదే రకమైన కమెంట్స్ చేస్తూ ఉన్నారు. అయినా బాబు గారు పట్టించుకోకుండా ముందుకెళ్తున్న పరిస్థితి, ఇది సాధ్యమయ్యే పని అంటారా మీ ఉద్దేశం? అంటే నేను అందుకే అంటానండి, ఇప్పుడు ఒక్కటి మొత్తం వరల్డ్ అయితే ఆలోచిస్తుందో ఆయన ముందే ఆలోచించడం మొదలు పెడతాడు. ఆయన ఐడియాలజీ అలాంటిది. ఇప్పుడు ఎవరు ఏదో అనుకుంటాను పట్టించుకోకుండా ఉంటే ఈరోజు వ్యాక్సిన్ రాదు కదా. జెనోమ్ వ్యాలీ పెట్టడం వల్ల మన కోవిడ్ టైంలో భారత్ బయోటెక్ వ్యాక్సిన్ తయారు చేసింది. ఆ రోజు 3,500 ఎకరాలు ఎయిర్పోర్ట్కి అక్విజిషన్ చేసినప్పుడు దీనికి 1000 ఎకరాలు సరిపోతుంది కదా, నీకు 3,500 ఎకరాలు ఎందుకు అన్నారు. ఈరోజు ఎక్స్పాన్షన్ చేయడానికి వస్తున్నారు. రోజు ట్రాఫిక్ పెరిగిపోతుంది, ఫ్లైట్స్ పెరిగిపోతున్నాయి. మోస్ట్ బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ కింద హైదరాబాద్ అయిపోయింది. ఇప్పుడు ఏరో సిటీ కూడా కట్టేస్తున్నారు 5 star హోటల్స్ తోటి. అంటే 25 years ముందు ఈ ఎయిర్పోర్ట్ ఇలా అవుతుందని ఆలోచించే శక్తి ఆయనకు ఉన్నది కాబట్టి, ఆ ఇన్స్టిట్యూషన్ ఉంది కాబట్టి కదా ఈరోజు ఎయిర్పోర్ట్ ఇలా అయింది. ఈరోజు రింగ్ రోడ్ గురించి ఆ రోజు ఆలోచించారు ఆయన. పెద్ద రింగ్ రోడ్స్ ఉండాలి, వైడెడ్ రోడ్స్ ఉండాలి. ఆ ఇండియాలో ఎంత వైడ్ ఉన్న రోడ్స్ ఎక్కడ ఉన్నాయి, ఎందుకు అంత అవసరం ఏంటన్నారు. ఈరోజు రింగ్ రోడ్ రావడం వల్ల మొత్తం హైదరాబాద్ కనెక్టివిటీ పెరిగిపోయి ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ గురించి మాట్లాడుతున్నారు. అంటే ఆయన ఇండియా ఏదైతే ఫ్యూచర్ మనం ఆలోచించే శక్తి మన దగ్గర లేదు, కానీ ఆయనకు ఉంది. సో కాబట్టి అలాంటి లీడర్ని మనం బ్లైండ్గా నమ్మడానికి ఇన్ని ఎగ్జాంపుల్స్ కంటే ఇంకేం ఎగ్జాంపుల్స్ కావాలి. ఇప్పుడు ఆ రోజు ఆయన రోడ్ వైడింగ్ చేస్తున్నప్పుడు నాకు చాలాసార్లు ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. ఇక్కడ లోకల్గా ఉన్న ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళందరూ కూడా ధర్నాలు చేశారని. కానీ ఈరోజు ఆ రోడ్ వైడింగ్ వల్ల మెట్రో రావడం కానీ, లేకపోతే రోడ్ వైడింగ్ జరగడం హైదరాబాద్ డెవలప్ అవ్వడం కానీ జరుగుతున్నాయి. సో ఈరోజు నియోపోలిస్ గురించి మాట్లాడుతున్నారు హైదరాబాద్లోనే. ఆయన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ని ఎక్స్పాండ్ చేయడం వల్లే కదా ఈరోజు ఎకరం 100 కోట్లు అయింది ఇక్కడ. సో ఈరోజు రైతులు ఎందుకంటే అసలు ఇండియాలో ఎక్కడైనా జరిగిందండి. మొన్న ఒక ఇండస్ట్రియలిస్ట్ అంటున్నాడు, ఢిల్లీలో ల్యాండ్ అక్విజిషన్ చేయాలంటే ఒప్పించలేక చచ్చిపోతున్నాం, ల్యాండ్కి ఎంత డబ్బులు కావాలని అడుగుతారు. ఇక డబ్బులు ఇవ్వకుండా ల్యాండ్ ఇవ్వడం అనేది అసలు ఎక్కడ ఇప్పటికొచ్చి జరగలేదు. సో ఎన్ఆర్ఈజిఎస్ స్కీమ్లో కూడా కన్వర్జెన్స్ అనే పద్ధతి పెట్టి విలేజెస్లో పంచాయతీరాజ్ బిల్డింగ్లు కట్టాలని ఒక విజన్, అది ఇండియా ఎక్కడ ఆలోచించలేదు.
సో రివర్స్ కనెక్ట్ చేయాలని అందరూ ఏదో ఊరికే అంటుంటారు, చైనాలో కనెక్ట్ చేశారట అంటారు, కానీ ఇక్కడ పట్టిసీమ నిర్మించి మళ్ళీ రాయలసీమ వాటర్ తీసుకెళ్ళడం, ఇవన్నీ ఏంటంటే అండి ఒక విజనరీగా సాధ్యం అవుతుంది. ఆ ఇంప్లిమెంట్ చేసే కెపాసిటీ ఇంకొకరికి ఉంది. అందుకని అంత గుడ్డుగా మనం అబ్జర్వ్ చేస్తే క్వాంటమ్ వ్యాలీ అన్నారు. అసలు క్వాంటమ్ వ్యాలీ గురించి మాట్లాడాలంటే చాలా గట్స్ ఉండాలి. ఎందుకంటే ఈరోజు మనకి చైనాలోని క్వాంటమ్ కంప్యూటర్ తయారు చేశారు, మళ్ళీ ఇండియాలో ఒకరు తయారు చేశారు. ఇలా కొన్ని వి హార్డ్లీ లిజనింగ్ అబౌట్ దిస్ క్వాంటమ్ టెక్నాలజీ. కానీ క్వాంటమ్ వ్యాలీ చేసి దాని ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి ఎవరు క్వాంటమ్ కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన ఏం ఆలోచించాలన్నా ఇక్కడికి వచ్చి చేయండి, R&D చేయండి. ఎందుకంటే ఆ టెక్నాలజీ వస్తే రేపు చాలా ఈజీ అయిపోద్ది. ఈవెన్ మెడిసిన్స్ దాంట్లో కానీ ప్రతి ఒక్క పర్స్పెక్టివ్లో ప్రతి ఒక్క రంగంలో కూడా ఈ క్వాంటమ్ టెక్నాలజీ చాలా కాంట్రిబ్యూట్ చేస్తుంది అని చెప్పి ఆలోచించి ఇప్పుడే విజన్ చెప్తున్నాడు ఆయన. సో ఒకసారి ఆల్రెడీ చేసిన వ్యక్తి అగైన్ హీ కెన్ డూ యాక్చువల్లీ. సో దానికి మనం సహకరించాలనేది నా ఉద్దేశం. దానికి ఏముంటుంది, కన్సిస్టెన్సీ ఆయన పద్ధతిలోనే కాదు, ప్రజలు కూడా కన్సిస్టెంట్గా అలాంటి వ్యక్తిని గెలిపించుకోవడం వల్ల ఏమవుతుందంటే ఒక గుడ్ గవర్నెన్స్ అనేది ఏర్పడుతుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిస్థితిలో ఈ రకమైన డెవలప్మెంట్ బర్డెన్ అవుతుంది ఆంధ్రప్రదేశ్కి. ఇది చాలా అంటే వెంకయ్యనాయుడు గారు కూడా అప్పుడు ఒక మాట అన్నారు కదా, నేను దూరదృష్టితో ఆలోచిస్తారు, అది వర్కౌట్ అయ్యే పని కాదు అన్నట్టు మాట్లాడారు. సో ఎలా చూడవచ్చు, అంటే బర్డెన్ అవుతుంది అనుకోవచ్చా? ఈరోజు ఒకటే అండి, ఆయన ఏంటంటే ఇలాంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు మనందరం ఆయన మీద డిపెండ్ అయ్యి ఉన్నాం ఈరోజు ఓపెన్గా చెప్పాలంటే. ఆయన లేకపోతే బ్రాండ్ ఏదండి ఆంధ్రప్రదేశ్కి? బ్రాండ్ అసలు ఎవరు ఇన్వెస్టర్ పెట్టడానికి ఏంటి బ్రాండ్ ఆంధ్రప్రదేశ్కి? CBN is only the brand for Andhra. పెట్టుబడులను ఆకర్షించడంలో ఆయన ప్రత్యేకత ఏంటంటారు? నేనేమంటానంటే ఆయన ఒక హెల్దీ ఎకోసిస్టమ్ కానీ ఇండస్ట్రియలిస్టులకి ఇస్తేనే ఇండస్ట్రీస్ అనేది వస్తుందండి. అంటే ఏంటి హెల్దీ ఎకోసిస్టమ్ అంటే? యాడ్ స్టేషన్స్ జరగకుండా కాపాడే వ్యక్తి. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టారు, నైట్ మార్నింగ్ వాళ్ళ జాబులు కానీ వాళ్ళు చేసే పద్ధతులు కానీ కంపెనీకి కానీ మొత్తం డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి సంబంధించిన మొత్తం ఫైనాన్షియల్స్ అన్ని డౌన్ అయిపోతాయి. ఇప్పుడు ఇక్కడ జెనోమ్ వ్యాలీ పెట్టారు, ఆ బయోటెక్నాలజీ తీసుకొని ఎన్నో కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు, కరెంట్ సబ్సిడీలకు ఇస్తానని మాట తప్పారు అనుకోండి లీడర్, అది ఊరికే పోతుంది. ఆ రోజుల్లో యూసఫ్గూడలో ఒక సబ్స్టేషన్ ఆటోమేషన్ చేసి ఇండస్ట్రీస్ అన్నిటికి కూడా మంచిగా క్వాలిటీ కరెంట్ ఇవ్వాలి, ప్రజలకు క్వాలిటీ కరెంట్ ఇవ్వాలని ఒక ఇన్విజన్తో ఇక్కడ తయారు చేస్తే అది ఇప్పుడు సక్సెస్ అయింది. ఈ విధంగా వచ్చిన ఇండస్ట్రీస్కి సరైన హెల్దీ ఎకో సిస్టమ్ మనం డెవలప్ చేయకపోతే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, GMR SEZ ఉండేది కాకినాడలో, అది SEZ ఎందుకు పెడతారు? స్పెషల్ ఎకనామిక్ జోన్ అని పెట్టి ఇండస్ట్రీస్ తీసుకురావడానికి పెడతారు. SEZ నేను లాక్కోవాలని ఆలోచించే లీడర్ ఉంటే, కాకినాడ పోర్ట్ ఉంది, వాళ్ళు సరిగ్గా చేస్తున్నప్పుడు నేను లాక్కోవాలని ఆలోచిస్తే, బే పార్క్ ఉంది, ఇన్ఫినిటీ పూల్ పెట్టి మంచి హెల్త్ సెంటర్ పెట్టారు ఆయన, పెట్టి అక్కడ క్లిన్జింగ్ ప్రాసెస్ ఇవన్నీ పెడితే వరల్డ్ అంతా అట్రాక్ట్ చేసే సమయంలో నాకు అది నచ్చింది నేను లాక్కోవాలని ఆలోచిస్తే, సో అలాంటి లీడర్షిప్ ఉన్నప్పుడు థ్రెటనింగ్ అవుతుంది, డిక్టేటర్షిప్ రూల్ అవుతుంది. అలాంటి దగ్గరికి ఇండస్ట్రీస్ ఎందుకు వెళ్తాయండి? సో కాబట్టి బాబు గారికి ఆ క్రెడిబిలిటీ ఉంది. కాబట్టి ఇఫ్ హీ గివ్స్ ఏ వర్డ్ ఏదైనా కానీ మనకిస్తే ఆ క్రెడిబిలిటీ, ఆ ట్రాన్స్పరెన్సీ ఉంది కాబట్టి ఆయన ప్లాట్ఫామ్ మనకు ఏర్పరచగలరు. ఎందుకు? పాస్ట్లో మనం అబ్జర్వ్ చేస్తే ISP బొంబాయికి వెళ్ళిపోతుంటే ISBని తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టాలని చెప్పి ఆలోచన విధానం తీసుకొచ్చి ల్యాండ్ చూపెట్టి ఎయిర్పోర్ట్లో వెల్కమ్ చేయడానికి ఆ టీం దగ్గరికి వెళ్ళి వెల్కమ్ చేసి ISBని పెట్టించి అక్కడ ఎకో సిస్టమ్ మంచిగా తయారు చేశారు. బిల్ గేట్స్ని తీసుకొచ్చి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇండియాలోనే ఫస్ట్ బిజినెస్ సెంటర్ హైదరాబాద్లో పెట్టండి నేను చూసుకుంటానని చెప్పి ఆయనకి కాన్ఫిడెన్స్ ఇచ్చి చేశారు. అలాగే మనకి ఇన్ఫోసిస్ సెంటర్ నారాయణమూర్తి గారు ఇక్కడ పెట్టడానికి తీసుకొచ్చారు. మళ్ళీ ఆధ్యాత్మికంగా చూసుకుంటే మనకి దీది ఉంటారు, మనకి సిస్టర్స్, వాళ్ళకి సంబంధించిన ఆధ్యాత్మికంగా ఆ సెంటర్ని డెవలప్ చేశారు. స్పోర్ట్స్ పరంగా చూసుకుంటే అక్కడ బ్యాడ్మింటన్ సెంటర్. సో ఈ రోజుకి కూడా వాళ్ళకి ఎవరికైనా కంప్లైంట్స్ ఉన్నాయండి? ఈ రోజుకి వాళ్ళు ఏమంటారు? ఆ రోజు ఆయన చెప్పారు మేము వచ్చామని. ఈ రోజు GMR గారు మన ఇంటర్వ్యూలో ఏమంటున్నారు? ఆయన ఆ రోజు ఆలోచించాడు ఆ హార్టికల్చర్ని ఇంటిగ్రేట్ చేసి గ్రీన్ ఎయిర్పోర్ట్ తయారు చేయాలని ఈ రోజు జరిగిందన్న. సో ఆ క్రెడిబిలిటీయే బ్రాండ్. సో ఆ బ్రాండ్ ఉండే మనిషి ఉంటేనే ఇండస్ట్రీస్ వస్తాయి. ఎందుకు సింగపూర్ వెళ్తారంటే ఆ రోజు ఆ ప్రైమ్ మినిస్టర్ లీ అని ఎవరైతే ఉన్నారో ఆయన ఒక హెల్దీ ఎకో సిస్టమ్ తయారు చేశాడు కాబట్టి సింగపూర్ వెళ్ళారు అందరు కంపెనీస్. సేమ్ సిమిలర్గా ఆంధ్రప్రదేశ్ వచ్చింది దానికి. టాటా ఎందుకు కలకత్తా నుంచి గుజరాత్ వచ్చిందంటే కలకత్తాలో యాడ్ స్టేషన్స్ జరిగాయి కాబట్టి గుజరాత్ వచ్చింది. సో ఈ రోజు లోకేష్ గారు ఏం మాటిస్తున్నారు? మీరు వైజాగ్ రండి, ఎక్కడికైనా రండి, 90 పైసకి ల్యాండ్ ఇస్తాను, మీకు సబ్సిడీస్ ఇస్తాను. ఎందుకంటే అవి వస్తే ఇప్పుడు ఏమవుతుందంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ప్రతి సిటిజన్కి పెరుగుతుంది. మనకి ఎవరికి తెలియదు ఏంటంటే ఈ పోర్ట్స్ ఉండడం వల్ల, ఈ స్టీల్ ప్లాంట్స్ ఇవన్నీ ఉండడం వల్ల వైజాగ్ గాజువాకలో ఉన్న ఒక మనిషి
పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరికంటే ఎక్కువ. సో ఆ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎప్పుడైతే పెరుగుతుందో షాపింగ్ మాల్స్ వచ్చినప్పుడు వాళ్ళు కొంటారు, వాళ్ళకి సంబంధించిన జిఎస్టీస్ కడతారు, లేకపోతే కంపెనీస్ జిఎస్టీస్ కడతాయి, వీళ్ళు ట్యాక్సులు కడుతుంటారు. ఆ విధంగా మన ఎకానమీ పెరుగుతుంది. సో ఇవన్నీ ఇంటర్లింక్డ్ కదండి. ఇవన్నీ చెప్తున్నప్పుడు ఏంటంటే కొంతమందికి అర్థం కాదు, కానీ మనకు లీడర్ ఉన్నప్పుడు మనం ఆ ఎకానమీ పెంచుకునే స్థితిలో మనం వెళ్ళాలి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచుకునే స్థితిలో వెళ్ళాలి. వెళ్తే హైయెస్ట్ జిఎస్టీ మొన్న కట్టిన దాంట్లో ఆంధ్రప్రదేశ్ వచ్చింది. సో కాబట్టి మనం అలాంటి విజన్ ఉన్న లీడర్ని తప్ప ఇప్పుడు బ్లైండ్గా నమ్మవలసిన అవసరం ఉంది, లేకపోతే డిటీరియేట్ అయిపోతాం. బాబు గారు ప్రతిసారి సంపద సృష్టి అంటారు కదా, సంపద సృష్టి అంటే ఏంటండి? నోట్లో ఏమన్నా ప్రింట్ చేస్తారా ఏంటి? అంటే ఇప్పుడు అదే చెప్తున్నానండి, మనం నోట్లు ప్రింట్ చేసుకుంటూ పోతున్నాం అనుకోండి, మన రూపాయి వాల్యూ తగ్గిపోతుంది. సింపుల్ బిజినెస్ లాగా ఇది కూడా. ఇప్పుడు మనం ఏదైనా బిజినెస్ పెట్టినప్పుడు ఆ బిజినెస్లోని మీరు డబ్బులు తెచ్చిపెట్టేస్తున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా డిటీరియేట్ అయిపోతుంది. ఆ బిజినెస్ అంతా అదే సంపాదించాలి. అమరావతిని కడితే ఒక 20,000 కోట్లు సంపాదిస్తుంది. పోలవరం కడితే అదొక అగ్రికల్చర్ కాంట్రిబ్యూషన్ మన జీడిపికి చాలా ఎక్కువ ఇండియాలో. మనం ఎక్స్పోర్ట్స్లో కానీ రైస్ దాంట్లో కానీ షుగర్ దాంట్లో కానీ పెద్ద దాంట్లో కూడా మనం ఇంతకుముందు చాలా. అందుకని రైస్ బౌల్ అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ అని ఎందుకంటారు? ఎందుకంటే మనం ఇండియా మొత్తానికి పంజాబ్తో సహా ఆంధ్రప్రదేశ్ కూడా రైస్ ఇస్తుంది కాబట్టి, మనకున్న రివర్స్, మనకున్న వనరులు అలాంటివి కాబట్టి ఆ వనరులు యూజ్ చేసుకునే శక్తి ఉన్న లీడర్ ఉండాలి కదండి, ఆ విజన్ ఉండాలి కదండి. పోలవరం కడితే ఎక్కడి నుంచి వస్తాయి ఆ డబ్బులు అంటే అది తెలివి తక్కువ మాట్లాడే పని. ఇప్పుడు అన్ని రైతులకు ఉపయోగపడుతుంది. 2 పంటలు వేసుకుంటే 3 పంటలు అవుతాయి. తర్వాత పట్టిసీమ కట్టిన తర్వాత మళ్ళీ పోలవరం కింద పవర్ ప్రాజెక్ట్ వస్తుంది. పవర్ ప్రాజెక్ట్ కూడా ఇట్ విల్ ఎర్న్ మనీ ఫర్ అస్. దాని తర్వాత ఏంటంటే పవర్ సబ్సిడైజ్డ్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది, మన కెపాసిటీ ఆఫ్ పవర్ పెరుగుతుంది. తర్వాత అమరావతిలో ఏంటంటే మనకి ఈ విధంగా ఇప్పుడు చూడండి, ఆప్షన్ ఇక్కడ వేస్తే 100 కోట్లు వస్తుంది. ఎవరైనా అనుకుంటాడంటే హైదరాబాద్లో, నేను ఇక్కడే చదివాను, నేను చదువుకున్నప్పుడు గండిపేటలోనే చదివాను, ఎంజీఐటీలో చదివినప్పుడు పక్కన ఉన్న ఎకరం 5 లక్షల రూపాయలు. ఈరోజు గవర్నమెంట్ 3 ఎకరాల ఆప్షన్ వేసి 300 కోట్లు తీసుకుంటుంది. అంటే ఏంటి? వాల్యూ పెరుగుతుంది. ఆ వాల్యూయే సంపద సృష్టించడం. ఆ సంపద సృష్టించినప్పుడు ఏమవుతుంది? మన ఎకానమీ పెరుగుతుంది. మనం దాంతోపాటు ఏమవుతుంది? ఇప్పుడు ఈరోజు హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో మేము అప్పుల్లో నేను చూసినప్పుడు సింగిల్ రోడ్డు ఉండేది. 95, 96, 97, 2000లో కూడా, 2004లో కూడా వెళ్తున్నప్పుడు ఎక్కువ షాపింగ్ మాల్స్ ఉండేవి కాదు. చాలా మంది క్వశ్చన్ అడుగుతారు, లోన్ అని ఏమో అడుగుతారు, ఎన్ఆర్బుల్ పాయింట్ తీసుకెళ్ళిపోయి ఎక్కడో దగ్గర చిన్న విలేజ్లో పెట్టవచ్చు కదా అంటే కొన్నాడెవడు? ఇక్కడ ఏంటంటే ఆ సంపద సృష్టించారు కాబట్టి, అక్కడ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది కాబట్టి, ఆ కంపెనీస్ వచ్చాయి కాబట్టి, వాళ్ళ జీతాలు కూడా పెరిగాయి కాబట్టి, సంవత్సరానికి కోట్లు సంపాదించే విధంగా ఒక కామన్ మ్యాన్ జీతం అయింది కాబట్టి ఈ రోజు వాళ్ళు కొండ మొదలు పెట్టారు. ట్రాన్సాక్షన్స్ జరుగుతుంది. ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఆటోమేటిక్గా వెల్తీ స్టేట్ అవుతుంది. సో ఈ ఒక్క హైదరాబాద్ ఇస్తున్న ట్యాక్స్ బడ్జెట్ తోటి ఈ డెవలప్మెంట్ అంతా కదండి. కాబట్టి ఆ విధంగా అమరావతిని డెవలప్ చేసుకుంటే ఒక క్యాపిటల్ అనేది పెట్టుకొని, ఇది ఖర్చు పెట్టిన ఏదో ఊరు మీరు అన్నారు, ఇప్పుడు ఏదో ఊరికే ఖర్చు పెట్టేస్తున్నారు అని చెప్పి చాలా మంది అంటున్నారండి. ఖర్చు పెట్టకపోతే ఆ ఎకో సిస్టమ్ ఎలా తయారు చేయాలి? ఇప్పుడు అమరావతి లాంటి సిటీ, ఇందాక నేను చెప్పాను నార్మన్ ఫాస్టర్ అని చెప్పి ఒక ఆర్కిటెక్ట్ని తీసుకొచ్చి అమరావతి సిటీని ఆర్టికులేట్ చేశారు. దానికి ఏంటి? సర్వీస్ రోడ్స్. అంటే ఇప్పుడు మనకి ఎక్కడన్నా కానీ రోడ్లోనే ఏమైనా వైర్స్ అయిన ప్రాబ్లం, రోడ్డుని తగ్గి వైర్స్ చేయాలి, కానీ దీనికి సపరేట్ సర్వీస్ రోడ్స్ ఉండడం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, ఎంత మంచి హెల్దీ ఎకో సిస్టమ్ తయారు చేసినప్పుడు ఆ పెద్ద కంపెనీస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ పుడుతుంది. ఎంప్లాయ్మెంట్ వల్ల వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్స్ పెరుగుతాయి. మళ్ళీ దానివల్ల ట్యాక్సులు బాగా కడతారు. దాంతో మళ్ళీ ఏంటంటే కంపెనీస్ మళ్ళీ ట్యాక్సులు పే చేయడం జరుగుతుంది. లేకపోతే ఏంటంటే హైదరాబాద్లో కంపెనీ ఆఫీస్ ఉంటుంది, అక్కడ వర్క్స్ చేసుకుంటున్నారు, బట్ ట్యాక్స్ ఎక్కడ కడుతున్నారు? ఇక్కడ కడుతున్నారు. జిఎస్టీ ఎక్కడ కడతారు? ఇక్కడ కడుతున్నారు. కాబట్టి అక్కడ కూడా మనకు ఒక మంచి క్యాపిటల్ ఉంటేనే కదండి, అలాంటి లీడర్షిప్ ఉండి స్ట్రెంగ్త్ ఉంటేనే ఈ రోజు మొత్తం డెవలప్మెంట్ జరుగుతుంది అనేది ఉద్దేశం. సో మీరు బాబు గారు చేసినటువంటి డెవలప్మెంట్ గురించి ఇంత చెప్తున్నారు. మరి ఇదే డెవలప్మెంట్ మీరు 2015లో చేయలేకపోయారా? పార్టీ ఎందుకు అప్పుడు ఓడిపోయిందంటారు? నేను అదే చెప్తున్నానండి, మీరు ఒక్కసారి నెంబర్స్ తీసుకోవాలండి. ఇప్పుడు ఏంటంటే మనం మెజర్మెంట్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను డెవలప్ అయ్యాను, నేను బిజినెస్ చేశాను అనుకోండి, సపోజ్ నేను డెవలప్ అయ్యాను అనడానికి దానికి కారణం ఏంటి? నా టర్న్ ఓవరు, లేకపోతే నేను ఐటీ ఏదైతే చూపెడతానో దానిలో వచ్చిన నెంబర్స్ బట్టి నా డెవలప్మెంట్ ఏంటో అర్థం అవుతుంది. ఆ టైంలో ఉన్న పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏంటి, బాబు గారు వచ్చినప్పుడు ఏం జరిగింది, ఆ నెంబర్స్ మనం తీసుకోవాలండి. నేను ఇందాక చెప్పాను, గాజువాక అనే ఏరియా వైజాగ్లో ఉంది, అక్కడ పర్ క్యాపిటల్ ఇన్కమ్ చాలా ఎక్కువ ఉండేది స్టేట్ మొత్తంతో చేసుకుంటే యావరేజ్గా. ఆ టైంలో జిఎస్డిపి కూడా హైయెస్ట్లో ఉండేది. ఎందుకంటే హీ యూస్ టు క్రియేట్ దట్ డెవలప్మెంట్ బజ్ గోన్ హ్యాపెన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి. అప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే వచ్చారు. ఎప్పుడైతే ఆ 5 years మీరు అబ్జర్వ్ చేస్తే వెల్ఫేర్ నడిచింది,
జీతాలు టైం పడ్డాయి, టైంకి వీళ్ళందరూ ఎవరు టీచర్స్ కానీ లేకపోతే ఉద్యోగస్తులు కానీ అందరూ హైదరాబాద్ నుంచి వర్క్ చేద్దాం అనుకున్నారు. కానీ ఇమీడియట్గా మీరు అక్కడికి వచ్చేసేయండి అని కాన్ఫిడెంట్గా చెప్పి మొత్తం డెవలప్మెంట్ యాక్టివిటీస్ అక్కడ మొదలుపెట్టి వాళ్ళ క్వార్టర్స్ని ఇచ్చి వాళ్ళకి పిఎఫ్ కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన జీపీఎఫ్ ఏదైనా ఉండేది, వాళ్ళకి శాలరీస్ టైం పడడం కానీ, అందరు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎక్కడన్నా కానీ యాజిటేషన్ ఒక్కటైనా జరిగిందండి ఆ 5 yearsలోని టైంకి శాలరీస్ పడి. ఇప్పుడు శాలరీస్ పడడమే మెజర్మెంటా అని మీరు అడగచ్చు నన్ను. అసలు అప్పుడు స్టేట్ డివైడ్ అయిపోయి 16,000 crores డెఫిషిట్లో ఉండి, పవర్ కూడా మనకి అంత డెఫిషిట్లో వీళ్ళు ఇంకా మనకు కట్టవలసింది ఉండి, ఇంకా 10 years ఉంచుకోమన్నా కూడా హైదరాబాద్ నుంచి మనం అక్కడికి వెళ్ళిపోయి ఆ 5 years ఎక్కడా కూడా మనకి సఫికేషన్ లేకుండా గవర్నమెంట్ ఎంప్లాయీస్ టైంకి శాలరీస్ వేస్తూ, దాంతోపాటు అమరావతి ల్యాండ్ అక్విజిషన్ ₹1 కట్టకుండా మనం తీసుకొని పూల్ చేసి మనం అన్ని ప్లాన్ చేస్తున్న సమయంలో ఒకేసారి గవర్నమెంట్ టాపుల్ అయిపోయి 5 years తర్వాత మొత్తం డిస్ట్రక్షన్ జరుగుతుంది. దాన్ని మళ్ళీ ఆ గ్రేవ్ యార్డ్ మొత్తం తీసుకొచ్చి మళ్ళీ బిల్డ్ చేయాలంటే ఎంత కష్టం. మీరు అంత అభివృద్ధి చేసినప్పుడు ఎందుకు మీరు ప్రజల నమ్మకాన్ని కోల్పోయారు? అదే చెప్తానండి. కొన్నిసార్లు నేను ఇందాక ఏం చెప్పానంటే కన్సిస్టెన్సీ ఉంటుంది లీడర్కి, ప్రజలు కూడా అంతే కన్సిస్టెన్సీ ఉండాలి కదండి. ఏమైంది, ఒక ఛాన్స్, ఓకే ఈ అబ్బాయికి మనం ఛాన్స్ ఇవ్వలేదు, తను ఏదో ఒక ఛాన్స్ అడుగుతున్నాడు, వాళ్ళ సిస్టర్ ఏడ్చారు, వాళ్ళ మదర్ ఏడ్చారు, వాళ్ళందరూ ఎవరండి ఈరోజు? సో ఆ టెంపరీ బ్లాక్. ఇప్పుడు ఈరోజు చెప్తానండి సింపుల్గా, ఒక చిట్ ఫండ్ కంపెనీ ఓపెన్ చేస్తారు, ఏమంటారు, మీరు దీంట్లో చిట్టు కట్టండి, మీకు సోఫా ఇస్తాం, టీవీ ఇస్తాం, లేకపోతే మీకు వడ్డీ 10% ఇస్తాం. ఎంతమంది మోసపోవట్లేదండి? కానీ ఆ 7 days 10 days ఆ చిట్ ఫండ్ ఎత్తేస్తాడు వాడు. ఎత్తేసిన తర్వాత 20 days తర్వాత వచ్చి మేము తప్పు చేసాం బాబు, మరి ఆ రోజు ఎందుకు చెప్పలేదు మీరు వెళ్ళి ఇన్వెస్ట్ చేసినప్పుడు అని అడిగితే, ఆ రోజు ఏంటంటే మేమే సంపాదించుకోవాలనే స్వార్థం ఉంటుంది కాబట్టి వాళ్ళకి. ఆ 10 lakhs పాపం అప్పు చేసి ఏదో చేసి కట్టేస్తారు. ఆ 1 week 2 weeks తర్వాత చిట్ ఫండ్ కంపెనీ ఎత్తేసిన తర్వాత మోసపోయామని వస్తారు. సేమ్ జరిగింది ఇది. ఏంటది, ఆ రోజు తను యంగ్స్టర్లా బిల్డప్ ఇవ్వడం, నేను ఏదో చేస్తానని నమ్మకం కల్పించడానికి ఒక బబుల్ క్రియేట్ చేయడం, చెల్లి తల్లి అందరూ రోడ్ మీదకి రావడం, ఇవన్నీ చూసి ఎందుకు తనకి ఇవ్వకూడదు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఒకసారి అని ఇవ్వచ్చు కదా ఇచ్చిన తర్వాత 5 years అసలు నానా నరకం చూశారు. చూసిన తర్వాత ఏంటి నరకం అంటున్నానంటే, బేసిక్ థింగ్ ఒకరికి ఫోన్ చేయాలంటే వాట్సాప్లో చేయవలసి వచ్చింది, నార్మల్ కాల్ కూడా చేసుకునే పరిస్థితి ఉండేది కాదు. అంత సఫికేషన్ ఇచ్చారు. టీచర్స్ రోడ్ మీదకి వచ్చారు. వైన్ షాప్ దగ్గర టీచర్ పెట్టడం ఇండియాలో ఎక్కడని చూసామండి? అనకాపల్లిలో వైన్ షాప్ దగ్గర టీచర్ని పెట్టారు కాపలాకి. డాక్టర్ మాస్క్ అడిగితే రోడ్ మీద పడేస్తుంటే ఏముంది, ఒక డాక్టర్ అరిశారు అనుకోండి, పిలుస్తాం, ఏమయ్యా నీ కష్టం ఏంటని అడగడమే లీడర్ బాధ్యత. కొంతమంది ముఖ్యమంత్రులు అయితే మొహం మీద అడిగారు, కొంతమంది ముఖ్యమంత్రులు అయితే అంటే ఎన్టీ రామారావు గారిని అయితే బట్టలు కూడా చింపడానికి కొంత ఎంప్లాయీస్ ప్రయత్నించారు ఒక యాజ్ స్టేషన్లో. అయినా ఆయన ఏంటంటే పేషెన్స్ తోటి వాళ్ళు పాపం ఏదో తొందరపడి చేస్తుంటారు అని వదిలేస్తారు. కానీ హ్యుమానిటేరియన్ గవర్నెన్స్లో ఏమాత్రం కూడా ఆలోచించకుండా వాళ్ళు రోడ్ మీద పడిసి నరకం చూపెట్టారు. అవన్నీ ఊరికెందుకు పోతాయండి? సో ఈరోజు తెలుసుకున్నారు అది. దానికి ఏం చేస్తున్నారు, స్ట్రెంగ్తన్ చేసుకోవాలి, లేకపోతే మన స్టేట్కి ఇంకా ఫ్యూచర్ ఉండదు అని ప్రజలు డిసైడ్ అయ్యారు. ఇప్పటికి ఆ 5 years ఎందుకు జరిగాయంటే ఆ ఒక్కరోజు వల్లే జరుగుతాయి కదండి. 2-3 సార్లు రీకాల్ చేయరు కదా ఎలక్షన్. ఆ ఒక్క రోజుకి ఆ డ్రామా అవునండి. ప్రజలు వదిలేసండి. ఇప్పుడు వాళ్ళ సిస్టర్కే తెలిసి వచ్చింది కదా, అంటే ఇంకా జనాలు ఎంత మాత్రం. సో ఇవన్నీ కూడా ఏంటంటే పాలిటిక్స్లో కొన్ని జరుగుతాయి, కొన్ని ముఖ్యమంత్రులు వస్తారు పోతారు. కానీ నేను అంటుందంటే ఇలాంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిని మాత్రం మనం వదులుకోకూడదు, కంటిన్యూ చేసుకోవాలనేది నా ఉద్దేశం. అండ్ మీరు అన్నారు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గమనించి ఓడించారు అని చెప్పి, కానీ మమ్మల్ని అన్నారు ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది అంటే సంక్షేమం అని చెప్పి సరిగ్గా అమలు చేయట్లేదు, అభివృద్ధి పేరుతో దోచుకుంటున్నారు, సంపద సృష్టి అని చెప్పి నాటకాలు ఆడుతున్నారు అని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. సో ఎలా? ఇప్పుడు 1 year అయిందండి. ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా బయటకు వచ్చి మాట్లాడాడండి శాలరీస్ గురించి కానీ దేని గురించి అయినా? మీరు అబ్జర్వ్ చేయండి, ఒక్క స్టేట్మెంట్ లేదు. 1 year అయిందండి. అందరికీ ఇప్పుడు సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు కదా, అసలు ఎలా మాట్లాడతారండి? మొన్నే కదా ఆయన అన్నాడు వీళ్ళకి 15,000 ఇచ్చారా అని అడిగారు. మరి అది పడిపోతున్న తర్వాత ఏం మాట్లాడలేదు ఎందుకు? అప్పుడేమంటారు, ఇంకోలా మాట్లాడడం మొదలు పెడతాడు, అరాచకం చేసేస్తున్నారు, కేసులు పెట్టేస్తున్నారు. నువ్వు ఫస్ట్ ఒక మాట మీద ఉండాలి, ఒక స్టాండ్ తీసుకోండి. ఏంటో స్టాండ్ అంటే ఫ్రీ బస్ ఇస్తావా లేదా అని అడిగారు, ఫ్రీ బస్ వచ్చింది. మళ్ళీ ఒక్కొక్కరు 15,000 వేస్తావా లేదని 15,000 వచ్చింది. రైతులకు డబ్బులు వేస్తావా లేదన్న వచ్చేసింది. పెన్షన్ పెంచుతావా లేదన్న పెంచేశారు. ఇంకా నీకేం కావాలి, ఇంకేం కావాలి నీకు? గ్యాస్ బండ్లు ఇస్తున్నారు. సో అన్నీ ఇంప్లిమెంట్ చేసుకుని వెళ్తున్నారు. ఒక పక్క నుంచి మీరే అంటున్నారు రాష్ట్రం అంతా పాడైపోయిందని. అయినా పాడైపోతున్న సమయంలో, డెఫిసిట్ ఉన్న సమయంలో ఇప్పటికీ కూడా రాజకీయ చిత్రత్వంతో అంటాను నేను. ఇది ఎందుకు అంటున్నానంటే, ఒక మనిషి వల్ల, ఒక బ్రాండ్ వల్లే ఆంధ్రప్రదేశ్ బతుకుతుందని ఎందుకు అంటున్నానంటే, ఢిల్లీని కూడా కంట్రోల్ చేసుకోవడం రావాలి కదండి.
ఎందుకంటున్నానండి ఈ మాట, కేసులు నీ మీద ఎక్కువ ఉన్నాయి అనుకోండి, నువ్వు ఢిల్లీని కంట్రోల్ చేయలేవు, నువ్వు వెళ్ళి కాళ్ళ మీద దాసోహం అయిపోవాలి, స్టేట్ని కూడా తాకట్టు పెట్టేవాలి. కానీ అక్కడ ఏముంది, నిజాయితీగా బతికారు కాబట్టి ఆయన మీద ఎన్ని కేసులు పెట్టినా అది ప్రూవ్ చేసుకోగలను అనే శక్తి ఉంది కాబట్టి ఆయన ఒకటే అన్నాడు, నాకు ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ చాయిస్, నాకు అది కావాలి, ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏం చేయాలని చేయండి అని అడుగుతున్నాడు. ఇంకేది కదా, ఎజెండా ఏం లేదు కదా. నీతి ఆయోగ్ మీటింగ్లో కూడా కూర్చొని ఏం చెప్తున్నారు, ఆంధ్రప్రదేశ్ బ్లూ ప్రింట్ గురించి మాట్లాడుతున్నాడు. టీసీఎస్ అంత పరిగెట్టుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్ అంతా తిరుగుతుంది, టీసీఎస్ ఓనర్లు వచ్చి టాటా కంపెనీ వాళ్ళు, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయండి? రెన్యూ ఎనర్జీ వాళ్ళు వచ్చేసి నేను ఇన్ని గిగావాట్ల ఎనర్జీ పెట్టేస్తాను, ఎన్ని పాజిటివ్గా ఎందుకు జరుగుతున్నాయి అంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ వన్ బ్రాండ్ సిబిఎన్, అంతే జరుగుతుంది. అందుకే నేను ఇప్పుడు చెప్తున్నాను, ఈ సంక్షేమ పథకాలు సూపర్ 6 ఏదైతుందో అన్ని ఇంప్లిమెంట్ అవుతాయి, అన్ని 100% అవుతాయి. ఇప్పుడు ఒకటే మొన్నటిదాకా బస్సు గురించి మాట్లాడడం మానేశారు. కానీ నువ్వేం చేసావు, ఒక్క సింపుల్ ఎగ్జాంపుల్, లిక్కర్ మొత్తం ప్రొహిబిట్ చేస్తున్నాను, మద్యపాన నిషేధం, ఫస్ట్ వర్డ్ అదే కదండి. ఈరోజు మద్యపాన నిషేధం ఆ 5 yearsలో చేయకపోగా మళ్ళీ ఆడవాళ్ళు పసుపుతాలు తెంపి వాళ్ళ భర్తలు చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీల మీద డబ్బు సంపాదించి అంత పెద్ద స్కాండల్ ఇండియాలో లేదు ఇప్పుడు వచ్చి, దాని మీద మళ్ళీ అంటే మధ్యలో మాట మార్చడం ఎలాగా, సంక్షేమం జరగాలంటే లిక్కర్ డబ్బులు కావాలి కదా, ఇప్పుడు లిక్కర్ డబ్బుల మీద డిపెండ్ అయ్యాం మనం కాదే. నేను అందుకే నేను ఏం చెప్తున్నానంటే, చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఒక రాజకీయ విజన్ ఉంది, ఒక పొలిటికల్ విజన్ ఉంది, ఎకనామికల్ విజన్ ఉంది, మళ్ళీ ఫ్యూచర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్స్టిట్యూషన్తో ఆలోచించి ఏ విధంగా తీసుకెళ్లాలో శక్తి ఉంది, వరల్డ్ లీడర్స్తో కూడా మాట్లాడే దమ్ము ఉంది, ప్రధానమంత్రిని కూడా ఒప్పించి ఇక్కడికి తీసుకొచ్చి ఇనాగ్రేషన్స్ అన్ని తీసుకొచ్చి డబ్బులు తీసుకొచ్చే సత్తా ఉంది. నువ్వు మొన్న ఏం చేశారండి, సింగపూర్ వెళ్తే ఈమెయిల్స్ పంపిస్తున్నారు వీళ్ళు, దొంగ ఈమెయిల్ ఐడీలతోటి ఇన్వెస్ట్మెంట్లు ఆపడానికి. అంటే నువ్వు తెలుగు వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు వైఎస్ఆర్సీపీ, తెలుగు వాళ్ళని దించడానికి పనిచేస్తున్నారా, అగౌరవపరచడానికి పనిచేస్తున్నారా, అది వాళ్ళకి క్లారిటీ ఉండాలి కదండి. సో అందుకనే ఫస్ట్ కంట్రీ, సెకండ్ స్టేట్, ఐడియాలజీ ఆఫ్ టీడీపీ ఈజ్ ఆల్వేస్ ఫర్ ప్రైడ్ ఆఫ్ తెలుగు. ఇది ఎప్పుడు ఎక్కడైనా మారేయండి, ఫస్ట్ నుంచి 82 నుంచి ఒకటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తాం. అయితే సంపద సృష్టి అని చెప్తుంటారు కదా బాబు గారు, కానీ మేము 5 ఏళ్లలో చేసినటువంటి అప్పు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 yearలోనే చేసింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారే అంటున్నారు. దీనికి మీరేమంటారు? ఆ టైంలోని 10 లక్షల కోట్లు అప్పు చేసావా నువ్వు అని అడిగితే నేను చేయలేదనేవాడు, ఆయన నోట్లోనే అనేవారు కదండి, ఇదంతా కూడా ఎగ్జాజరేషన్ ఇదని చెప్పి. ఈ రోజు ఏమంటున్నాడు, నేను అప్పు చేశాను, అప్పు దేనికి చేశాను, రాష్ట్రం కోసం ఏదో చేశాను అంటారు. మళ్ళీ నీకు రాష్ట్రం కోసం అప్పు చేస్తే నీకు ఖచ్చితంగా ఒక్క బ్రిక్ పెట్టినట్టు, ఒక ఇటుక పెట్టినట్టు రాష్ట్రంలో, అంటే ఇటుక అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఇది బిల్డింగ్ కట్టినట్టు లేకపోతే పెట్టినట్టు ఒక డెవలప్మెంట్ సెంటర్ ఎక్కడైనా ఉందా, ఒక ఋషికొండ గెస్ట్ హౌస్ తప్ప. మిలీనియం టవర్స్ ఇప్పుడు ఈ రోజు అయితే ఏదైతే ఉందో సెక్రటరియట్ కింద ఆయన వాడదాం అనుకున్నారు వైజాగ్లో, ఈ రోజు టీసీఎస్ తీసుకుంటే ఆ మిలీనియం టవర్స్ కూడా కట్టింది ఎవరు, నారా లోకేష్ గారు. ఇప్పుడు ఏదైనా డబ్బు మనం తీసుకొస్తున్నాం అనుకోండి, అది రాష్ట్రమే కదా పే చేసుకుంటుంది. ఇప్పుడు ఈ 1 yearలో మా దానికంటే ఎక్కువ అప్పు వచ్చింది, నువ్వు నెంబర్స్ చూపెట్టవు కదా, ఎక్కడ ఒక అథెంటికేటెడ్గా ఒక పేపర్ మీద చూపెట్టమనండి. 17 మెడికల్ కాలేజీలు కట్టించామని చెప్తున్నారు కదా. అది ఇక్కడ పాయింట్ చెప్తాను, నేను ఇప్పటికీ సవాల్ చేస్తున్నాను కెమెరా ముందు, 15 మెడికల్ కాలేజీలు ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్ అప్రూవ్ చేసినట్టు లెటర్ చూపెట్టమనండి. అది ఫేక్. 3 మెడికల్ కాలేజీలు శాంక్షన్ అయ్యి, మిగతా అన్నీ కూడా స్టేట్కి సంబంధించిన డబ్బులు కొంచెం ఉంటే దాంతో కట్టించేసి ఆ మెడికల్ కాలేజ్ పర్మిషన్ కూడా లేదు. దానికి ఎగ్జాంపుల్ నేను ఎందుకంత ఖచ్చితంగా బల్ల గురించి చెప్తాను అంటే మా నర్సీపట్నం ఎగ్జాంపుల్. మా నర్సీపట్నంలోనే మెడికల్ కాలేజ్ అని చెప్పేసి సగం కట్టిన బిల్డింగ్ 4 వదిలేశారు. నేను ఇప్పుడు చూస్తే రాష్ట్రం నుంచి కావాల్సిన కొంచెం డబ్బులు రిలీజ్ చేసి ఆ 1 floor కట్టేసి సెంటర్ జీవో ఏదైనా బాబు మెడికల్ కౌన్సిల్ ఉండాలి కదండి. ఇప్పుడు మీకు సర్టిఫికేట్ ఎవరు ఇస్తారు? ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్ వాళ్ళు సర్టిఫికేట్. ఇప్పుడు ఎప్పుడైనా డాక్టర్ని ఎవరైనా టెర్మినేట్ చేయాలా ఏదైనా డెసిషన్ అక్కడ తీసుకోవాలి కదా ఢిల్లీలో. ఆ సంబంధించిన మెడికల్ కాలేజ్ పర్మిషన్ ఏదైతే ఢిల్లీ నుంచి పర్మిషన్ రావాలో ఆ పర్మిషన్ లేదు. పాడేరుకి ఒకటే ఉంది, ఇంకో 2 colleges ఉన్నాయి, ఆ 2 collegesకి ఉంది. పాడేరు జెన్యూన్, పాడేరు ఎప్పుడు వచ్చింది అప్పుడెప్పుడో వచ్చింది, నువ్వు తెచ్చింది కాదే. మిగతా 15 కాలేజీల్లో 3 తీసేస్తే 12 ఉన్నాయి చూసారా, 12 ఫేక్. సో నేను ఇప్పటికీ అది చెప్తున్నాను. డిస్ట్రిక్ట్కి ఒక ఎయిర్పోర్ట్ ఏదండి, ఆయన చెప్పాడు కదా అప్పుడు, ఎంత ట్రోల్ అయ్యాడు ఆయన. సో నేనేం చెప్తున్నానంటే తాత్కాలికంగా నువ్వు మోసం చేయొచ్చు, పర్మనెంట్గా బయటకు వెళ్ళాలి. ఇప్పుడు ఏమైంది, మళ్ళీ ఒక కమిటీ వేసి ఆ బిల్డింగ్స్ ఏవైతే 1 floor కట్టారో దేనికి వాడాలో ఆలోచించే పరిస్థితి వచ్చింది. ఋషికొండ బిల్డింగ్ ఉందండి, పోనీ ఎప్పుడన్నా మీరు ఆ 5 yearsలో పిక్చర్ చూసారా? లేదు. ఒక వీడియో కనబడిందా? దేనికి కట్టావంటే ఈ రోజుకి మాట్లాడుతున్నావా?
దేనికి ఆ బిల్డింగ్ దేనికి? లేదు దేనికంటే సెక్రటరేట్. టబ్ ఎందుకు సెక్రటరేట్లో? లేకపోతే నువ్వు ఒక గవర్నమెంట్ ఆఫీస్ అంటున్నావు, అంత విశాలమైన బెడ్రూమ్స్ ఎందుకు? మొదట్లో ప్రధానమంత్రి గారు విడిది కోసం అని కూడా చెప్పారు కదా. ప్రధానమంత్రి కోరారా అండి అసలు? ఎప్పుడన్నా ఇండియాలో మీరు అబ్జర్వ్ చేయండి, ఇందిరాగాంధీ గారు కూడా, అంటే అన్ని ఏళ్ళు రూల్ చేసిన ఇందిరాగాంధీ గారు కూడా నార్మల్ హౌస్లోనే ఉన్నారు కదా. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉన్న ఇంట్లోనే ఉంటున్నారు కదా. అంటే ఏ పొలిటీషియన్ ఇలా కోరుకోడండి. అదే నేను చెప్తున్నాను. మొన్న కూడా యోగా డేకి వచ్చారా నరేంద్ర మోడీ గారు వైజాగ్కి? నేవల్ గెస్ట్ హౌస్లో ఉన్నారు, గవర్నమెంట్ గెస్ట్ హౌస్లో. లోకేష్ గారు వస్తారా వైజాగ్కి? బస్సులో ఉంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు వస్తే సర్కిట్ హౌస్లోనో ఎక్కడో గవర్నమెంట్ గెస్ట్ హౌస్లో ఉంటారు. ఇది ఎవరికండి? ఎవరిని అడిగారు? ప్రధానమంత్రి గారు అడిగారా? సుప్రీంకోర్టులో నీకు కేసు ఉంటే దాని గ్రీన్ టెంట్స్తో ఇలా కప్పేస్తారా? ఎంత అన్డెమోక్రటిక్గా చేశారండి అసలు మొత్తం పరిపాలన కానీ ఇదంతా. సో నేను ఇప్పటికీ ఏం చెప్తున్నానంటే, కాకినాడ పోర్ట్ లాగేసుకొని, లేకపోతే కృష్ణపట్నం పోర్ట్ లాగేసుకుందాం, జిఎంఆర్ ఎస్సీజెడ్ లాగేద్దాము, లేకపోతే ఆ ఫార్మస్యూటికల్ కంపెనీ నా ఓన్ చేసేసుకుందాం, వ్యాక్సిన్ తేకుండా రెమ్డెసివిర్లు వాడిచ్చి డబ్బులు తీసుకుందాం, మద్యపాన నిషేధం అని చెప్పి మద్యం మీద డబ్బులు, ఇలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు పొలిటీషియన్స్ కాదు, దే ఆర్ డిస్ట్రక్టర్స్. అంటే పరిశ్రమలు తీసుకొస్తున్నాం, పెట్టుబడులు తీసుకొస్తున్నాం అని మైకుల ముందు చెప్తున్నారు, 20 లక్షల ఉద్యోగ కల్పన అన్నారు. కానీ ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు. మా హయాంలో ఇచ్చినటువంటి వాలంటీర్లు సచివాలయ ఉద్యోగాలలో తొలగించారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారే అన్నారు మొన్న స్వయంగా. మీ వాలంటీర్స్ నువ్వు పెట్టారు కదండి, వాలంటీర్స్కి ఒక ట్రైనింగ్ కంపెనీ పెట్టి ఆ ట్రైనింగ్ కంపెనీ మీద ఈ మద్యం స్కాండల్ చేసింది. జనాలకు తెలుసుకోవాలి అది. ఇప్పుడు ఈ కసిరెడ్డి అనే వ్యక్తి మొత్తం హిస్టరీ తీస్తే ఆ కంపెనీ పెట్టే ట్రైనింగ్ కంపెనీ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పెట్టి వాలంటీర్స్ ట్రైనింగ్ అని చెప్పి, మరి వాలంటీర్స్ మీద నీకు అంత ప్రేమ ఉంటే పర్మనెంట్ చేసి వెళ్ళిపోవాల్సింది కదా. ఎందుకు పర్మనెంట్ చేసుకొని వెళ్ళలేదు మీరు? ఇప్పుడు వాళ్ళందరూ తెలుసుకున్నారు కాబట్టి కదా సరిగ్గా చేయలేకపోయారు. వాళ్ళందరూ దేనికి యూజ్ చేశారు? డేటా కలెక్షన్కి యూజ్ చేశారు. డేటా కలెక్షన్ ఎంత పెద్ద తప్పు ఇండియాలో. ప్రతి ఒక్క డేటా ఏంటి, ఆ 45 ఇళ్ళని ఏదో చేద్దాం. కానీ వాలంటీర్స్లోని సగం పైన చాలా మంచి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ డెమోక్రటిక్గా ఆలోచించుకొని టీడీపీ కోటేసిన వాళ్ళు ఉన్నారు చాలామంది. సో నేను ఈరోజు ఏం చెప్తున్నానంటే, నువ్వు ఒక సపరేట్ గవర్నెన్స్ని తయారు చేద్దాం అనుకున్నాడు ఈయన. పోలీసులు తయారు చేద్దాం అనుకున్నాడు వితౌట్ ట్రైనింగ్. సచివాలయంలో పోలీసులు పెట్టి, పోలీస్ అంటే ఏంటంటే స్ట్రాంగ్ ఉండాలి, సైకలాజికల్గా ఒక సబ్జెక్ట్ ఉంటుంది, పోలీస్ అకాడమీలు ఉంటాయి, ట్రైనింగ్ అవుద్ది, తర్వాత వెపన్ ఇస్తారు. నువ్వు డైరెక్ట్ సచివాలయంలో పోలీస్ అపాయింట్మెంట్ ఎవరు ఇస్తారంటే అసలు ఇండియాలో ఎక్కడ జరుగుతుంది అది. సో ఇవన్నీ కొత్తగా ఆలోచించాను అనుకుంటున్నారు ఆయన, కానీ ఆయన కొత్తగా ఆలోచించలేడు. అదంతా డిస్ట్రక్షన్ మోడ్. అది నేను అదే చెప్తున్నాను. నువ్వు ఒక సిస్టమ్ నేను తయారు చేశానండి, ఆ సిస్టమ్ ఎప్పుడు కూడా రూట్స్ నుంచి స్ట్రాంగ్గా తయారు చేయాలి. డ్వాక్రా మహిళలు ఉంది, ఎక్కడన్నా మీరు ఇప్పుడు ఎక్కడైనా డిస్ట్రక్షన్ అని జరగగలదు. అది డ్వాక్రా మహిళలు ఒక ఐడియాలజీతో వాళ్ళు స్ట్రాంగ్గా తయారు చేశారు కాబట్టి ఈరోజు డ్వాక్రా మహిళల సంఘాలు ఎంత విలువగా వెళ్తున్నారు, ప్రతి మహిళలకు ఉపయోగపడుతుంది. అది మరి ఐడియా వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి కదా. ఈ రోజుకి ఎందుకు అది డిస్టర్బ్ అవ్వలేదు? ఎందుకంటే ఆ రూట్స్ స్ట్రాంగ్ ఉన్నాయి కాబట్టి. అంటే మీరు మద్యం స్కామ్ గురించి తీశారు కాబట్టి అడుగుతున్నాను. ఈ మద్యం స్కామ్ వెనుక బిగ్ బాస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి టీడీపీ నాయకులు అందరూ కూడా బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. మరి నిజంగా ఆయనే ఉంటే ఇప్పటి వరకు ఎందుకు ఆయన అరెస్ట్ చేయలేదు అంటారు? ఇప్పుడు ఎంక్వైరీ అనేది జరుగుతుంది కదండి. ఇప్పుడు అరెస్ట్ చేసేసి చంద్రబాబు నాయుడు గారు చేయలేని తప్పుని చేశారని చెప్పి తీసుకెళ్లారు కదా. అలాంటి పొలిటికల్ రాజకీయాలు టీడీపీకి అవ్వదండి. టీడీపీ ఏమంటున్నారు, పార్టీ యాజ్ ఎ పార్టీ ఏమంటున్నాము, తప్పు జరిగింది, స్కామ్ని ప్రోబ్ చేయండి, ఇన్వెస్టిగేషన్ చేయండి. దానికి ఒక కమిటీ వేశారు. సిఐడి నుంచి చాలామంది ఆఫీసర్స్ ఉన్నారు. 20 కంపెనీలు దొంగ కంపెనీలు పెట్టినా కూడా ఛేదించారంటే ఆఫీసర్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నిజంగా అంత ఇన్వెస్టిగేషన్ ఇంత ఫాస్ట్గా అవుతుంది నేను అనుకోలేదు. ఎన్ని లేయర్స్ పెట్టారంటే అన్ని లేయర్స్ పెట్టారు, అయినా కూడా ఇన్వెస్టిగేషన్ ఛేదించారు. నిజంగా దీంట్లో చంద్రబాబు నాయుడు గారు నా రోజు స్కిల్ డెవలప్మెంట్లో కక్ష తీర్చుకోవాలనుకుంటే ఈ వాటి లోపలేసేయాలి. కానీ అలా ఆలోచించలేదా చంద్రబాబు నాయుడు గారు? డెమోక్రసీలోనే వాళ్ళు ప్రోబ్ చేస్తున్నారు, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఈ డబ్బులన్నీ ఎక్కడికి ఫైనల్గా లాజికల్గా ఒక బిగ్ బాస్ దగ్గర చేరాయో, ప్యాలెస్లోకి చేరాయో, ఎవరు డెసిషన్ తీసుకున్నారు ఇవన్నీ తెలిసాక ఆటోమేటిక్గా అరెస్ట్ జరుగుతుంది. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏ శాఖను ముట్టుకున్నా కూడా అవినీతే కనిపిస్తుంది. దాంట్లో వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీల పేర్లే వినిపిస్తూ ఉన్నాయి. సో వాళ్ళందరిపైన ఎంక్వైరీ చేయడంలో కావచ్చు, అరెస్టులు చేయడంలో కూడా జాప్యం జరుగుతుంది. ఇది మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటే సరిపోతుంది, ఎందుకు యాక్షన్ తీసుకోవడంలో లేట్ అవుతుందని చెప్పి కార్యకర్తల్లో కూడా ఒకంత నిరుత్సాహం ఉండింది. సో ఎందుకంటారు? అంటే నేను ఏమంటున్నానంటే అండి, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి డిస్ట్రక్షన్ నమ్మేవాడు కాబట్టి డాక్టర్ ఏమో మాస్క్ అడిగితే డాక్టర్ని డిస్ట్రాయ్ చేయడం, టీచర్ ఏమో శాలరీ అడిగితే టీచర్ని డిస్ట్రాయ్ చేయడం, ఇలాంటి ఐడియాలజీ మన టీడీపీకి ఉండదండి. సో టీడీపీ ఏం ఆలోచిస్తుంది,
ఇప్పుడు అదన్నీ క్యాడర్ చూసాక ఇలా ఎందుకు మనం చేయలేమని ఒక 20% అనుకుంటారు, నేను కాదని. కానీ తప్పు చేసిన వాడిని అరెస్ట్ చేయాలనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారిది. తప్పు చేసినప్పుడు ఆ ఎంక్వైరీస్ జరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఊరికే ఎన్ని అరెస్టులు జరిగాయండి? ఇప్పుడు వీళ్ళందరూ తప్పు చేసిన వాళ్ళు కాబట్టి అరెస్ట్ అయ్యాయి. ఇప్పుడు అక్కడ క్వార్జ్ ఏదో స్కామ్ జరిగింది నెల్లూరులో అన్నారు, ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, తప్పు జరుగుతుంది. అంటే 1 year అయిందండి అంతే. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అంత ఫాస్ట్గా చేసేస్తే అది ఇల్లీగల్గా చేయలేం కదండి. లీగల్గా లెజిటిమేట్గా పోలీస్ ఎంక్వైరీ జరిగి దాంట్లో తప్పు జరిగినట్టు వాళ్ళు అరెస్ట్ చేస్తారు. అదేవిధంగా లిక్కర్ స్కామ్లో అంతమంది అరెస్ట్ అవ్వడం, అది కూడా రైట్ హ్యాండ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు, ధనంజయ రెడ్డి గారు అరెస్ట్ అవ్వడం, ఇవన్నీ కూడా జరిగాయంటే వాళ్ళందరూ తప్పు చేశారు కాబట్టి అండి. అక్కడి నుంచి ఎప్పుడైతే ట్రేస్ ఫైండ్ అవుట్ చేస్తారో ఆటోమేటిక్గా అరెస్ట్ చేస్తారు పోలీస్. అలాగే ఏంటంటే ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా ప్రతి దగ్గర స్కామ్ జరిగింది. నేను ఇందాక అదే అన్నాను, క్వశ్చన్ అడుగుతున్నప్పుడు ఎవరో మనిషి అడిగారు నన్ను, అంటే డబ్బులు ఎందుకంటే ఇలాగే సంపాదించాలంటే లెజిటిమేట్గా సంపాదిస్తే, ఇప్పుడు హెరిటేజ్ పెట్టారు, 91 నుంచి కష్టపడ్డారు, షేర్స్ పరంగా పెరిగితే ఆయన ఈరోజు డబ్బులు వస్తున్నాయి. అలాగా 91 అంటే ఇప్పటికి ఎన్ని డెకేడ్స్ అండి, 2 decades అయింది. సో అంత కష్టపడితే డబ్బులకు వస్తారు. వీళ్ళు అలా కాదే, రాత్రి ఏదో చేసేద్దాం, జనాల్లో దోచేద్దాం, జనాల మీద సంపాదిద్దాం అని అనుకునేవాడు పొలిటీషియన్ కాదండి, తను డిస్ట్రాక్టర్ అవుతాడు. అలాగే బిజినెస్ చేసేవాడు కాదు తను. సో నీకేమైనా దమ్ము ఉంటే మంచి బిజినెసెస్ చేసుకోవాలి. ఇప్పుడు సాక్షి బిజినెస్ అనేది, లేకపోతే ఏంటి ఆ బిజినెస్ ఏందో ఒక పేరు ఉంటుంది కదండి, ఆ పేరు లేదు. ఏమనంటే జనాల మీదకి వెళ్ళిపోవాలి ఫస్ట్. కాబట్టి నేను ఏమన్నానంటే ఈ లిక్కర్ స్కామ్ అనేది చిన్నది కాదండి. లిక్కర్ స్కామ్ అందరూ జగన్మోహన్ రెడ్డి చేశాడా అది చేశాడా తర్వాత విషయం, కానీ దాంట్లో కోట్లాది స్టోరీస్ చూస్తే ఎంత బాధది. చాలా మంది 30,000 మంది మాడించారు. ఎంత మంది అండి అసలు. నిన్న ఏదో ట్రైలర్ రిలీజ్ అవుతే నేను చూశాను సోషల్ మీడియాలో. దాంట్లో ఒకడు షాప్ కీపర్ చెప్తున్నాడు, నేను ఈ షాప్లోనే పనిచేశాను, వైఎస్ఆర్సీపీ వాళ్ళే నాకు ఉద్యోగం ఇచ్చారు, కానీ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో కనీసం జాలనేది ఎవరికి లేదన్నా, ఇది స్పిరిట్, ఇది మందు కాదు అంటున్నాడు. అది ఇచ్చినప్పుడైనా అనిపించాలి కదండి. అంత డేంజరస్ కెమికల్స్ ఉన్నాయి దీంట్లోనే, చచ్చిపోతారు జనం. అదేం లేకుండా ఉండేవాడు మనిషిలాగా అవుతాడండి. సో అందుకు నేను ఏమన్నానంటే అసలు ఆ పార్టీ కంప్లీట్ క్లోజ్ అయిపోద్ది, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే మందు మీద వ్యాపారం చేసి మందు మీద సంపాదించాలనుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మద్యం స్కామ్ చేశారంటారా? లేదు అంటే ఆయన హయాంలో మీ పార్టీకి సంబంధించి చాలా మంది నాయకులు, ఈవెన్ మీ కుటుంబం కూడా చేత ఇబ్బందులకు గురైంది, సో ఆ కక్ష పెట్టుకొని ఆయన మీద ఇప్పుడు అది రివెంజ్ తీర్చుకున్నారు. ఇప్పుడు పాయింట్కి వచ్చారండి మీరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణ ఏంటి? లిక్కర్ స్కామ్ చేశారు, ఇంకో స్కామ్ చేశారు, ఇంకో స్కామ్. మా కుటుంబం మీద ఆరోపణ ఏంటి? సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాం, లేకపోతే గవర్నమెంట్ని తిట్టాం. నా మీద మా నాన్నగారి మీద కలిపి 22 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. 22 ఎఫ్ఐఆర్లో మీరు సెక్షన్ చూస్తే సోషల్ మీడియాలో పోస్టు సీఎంని తిట్టారు. అంతేగాని మా నాన్నగారు అప్పుడు దాకా 7 మినిస్టర్లు చేశాడు. మీరు ఎందుకు నువ్వు స్కామ్ కేసు పెట్టలేకపోయావు, ఒక అవినీతి కేసు ఎందుకు పెట్టలేకపోయావు, కరప్షన్ కేసు ఎందుకు పెట్టలేకపోయావు? ఎందుకంటే నీకు ఎప్పుడు కూడా మేము అలాంటి ఎక్కడా కూడా మేము అలాంటి చేయలేదు కాబట్టి మేము నిజాయితీగా పోరాడాం. ఇప్పుడు నేను ఖచ్చితంగా కెమెరా ముందు నేను అడుగుతుంది ఏంటంటే క్వశ్చన్, నీకు ఫస్ట్ వస్తుంది ఏంటి? మర్డర్ ఒకటి జరిగిందంటారు, రాజకీయ మర్డర్ చేశారంటారు, లేకపోతే లిక్కర్ స్కామ్ అంటారు. ఈ లిక్కర్ స్కామ్లో దొరికింది ఎవరు? నీ రైట్ హ్యాండ్సే కదా. మరి వాళ్ళు దొరికినప్పుడు క్లియర్గా అర్థమైపోతుంది కదా. ఆ గెస్ అని కూడా మేము అనం, ఇన్స్టిట్యూషన్తో ఆలోచిస్తే అర్థమైపోద్ది కదా ఇలా చేశారని. సో అందుకనే ఇన్వెస్టిగేషన్లో ఉంది కాబట్టి దానికంటే డీప్గా మేము మాట్లాడలేం. ఇన్వెస్టిగేషన్ జరిగాక ఆటోమేటిక్గా కల్ప్రిట్స్ బయటకు వచ్చేస్తారు. అంటే చంద్రబాబు గారు చెప్తూ ఉన్నారు, 2015లో మేము చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోయాము, అందుకే ఓడిపోయామని. మరి ఈసారి అనుకుంటున్నారా మీరు ప్రజల్లోకి ఇప్పుడు మీరు చేస్తున్న అభివృద్ధి సంక్షేమాలను బలంగా తీసుకెళ్తున్నారు అని? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫాలో అవుతున్న మోడలే డిఫరెంట్ అండి. ఇప్పుడు దాకా రాజకీయం ఒకటి, ఇప్పుడు ఒక రాజకీయం. ఏంటో రాజకీయం అంటే సంక్షేమం అభివృద్ధితో పాటు జనాలకి చెప్పడం పక్కన పెట్టండి, జనాలే ఈరోజు నేను ఇందాక నుంచి అందుకే చెప్తున్నాను, ఈయన అనే వ్యక్తి కానీ ముందు లేకపోతే ఈ ఆంధ్రప్రదేశ్ ముందు తీసుకెళ్లే వ్యక్తి లేడని జనాలు కంప్లీట్ ప్యూర్గా నమ్మారని నేను అనుకుంటున్నాను. ఎందుకు నేను మాట అంటున్నానంటే వాళ్ళకి రావాల్సిన సంక్షేమం ఏదైతుందో టైంకి వస్తుంది, వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు, ఎక్కడా కూడా ఏ సఫికేషన్ లేకుండా లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉంది. ఇంకా దీనికంటే ఏం చేయాలండి? నేను క్లారిటీగా ఖచ్చితంగా చెప్పగలను, ఈయన కంటిన్యూ అవుతాడు 100%, ఎన్నో ఇయర్స్ కంటిన్యూ అవుతారు, మళ్ళీ నెక్స్ట్ టర్మ్ కాన్సిక్యూటివ్ టర్మ్స్ కంటిన్యూ అవుతూనే ఉంటారు. ఎందుకు నేను మాట అంటున్నానంటే అండి, అలయన్స్ కూడా మీరు చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా ఒకటే చెప్తున్నారు, ఎన్ని గొడవలు ఉన్నా మీరు సర్దుకోండి, మన అలయన్స్ ఉండాలి, బాగుండాలి. ఎందుకంటే అందరూ పొలిటికల్గా ఒక హెల్దీ ఎకో సిస్టమ్కి వచ్చారు. ఇందాక ఒక మాట అన్నాను ఏంటంటే తమిళియన్స్కి ఏదైనా కష్టం వస్తే అన్ని పార్టీలు ఒకటి అవుతారు. ఇక్కడ కూడా ఏంటంటే ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ గురించి, గుడ్ గవర్నెన్స్ గురించి వీళ్ళందరూ ఒకటయ్యారు.
చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ ఒకటే పని చేస్తున్నారు. ఎక్కడ కూడా భేదాలు లేకుండా పనిచేస్తున్నారు. ఇండియాలో కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే వీళ్ళందరూ అక్కడ అడ్రస్ చేస్తున్నారు. కాబట్టి ఈ హెల్దీ పాలిటిక్స్, ఈ హెల్దీ ఎకో సిస్టమ్ ఎప్పటికీ కంటిన్యూ చేయాలని నేను ప్రజలు కోరుకుంటున్నాను. అది కంటిన్యూ అవుద్దని అనుకుంటున్నాను. అండ్ ముఖ్యంగా ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్ అంటున్నారు, విశాఖ డేటా హబ్ అంటున్నారు, ఏఐ యూనివర్సిటీ, క్వాంటమ్ వ్యాలీ, ఇవన్నీ అంటే అసలు నిజంగా ప్రజలకు అర్థం కూడా అవ్వట్లేదు. సో వీటి ఫలాలు ప్రజలకు ఎప్పుడు అందే అవకాశం ఉంటుంది. అండ్ మీరు ఇందాక ఇంకొక మాట కూడా అన్నారు, అమరావతి పోలవరం విషయంలో కుట్రలు జరుగుతున్నాయని చెప్పి. ఆ కుట్రలు దాటుకొని అవి ప్రజలకు ఎప్పుడు అందుబాటులోకి వచ్చి నేను అదే చెప్తానండి. ఎక్కడన్నా ఒక గవర్నమెంట్ పాలసీ తీసుకుందండి, మీరు ఇందాక అన్నారు బిజినెస్ పీపుల్ ఎందుకు వస్తారు అంటే, నీ క్రెడిబిలిటీ ఉన్న లీడరు ఒక మాట ఇచ్చాడంటే ఆ మాట మీద నిలబడతాడని వస్తారు. నువ్వు క్యాపిటల్ ఎక్కడ తీసి అక్కడ పెట్టేసి, అక్కడ తీసి ఇక్కడ పెట్టేసి 3 క్యాపిటల్ 4 క్యాపిటల్ అంటే ఎందుకు వస్తారండి? హైకోర్టు కర్నూలు అన్నారు, వచ్చిందా? రాలేదు కదా. నువ్వు అందుకని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే జనాలు నమ్మరు. ఇప్పుడు ఈ ఫలితాలు ఎప్పుడు వస్తాయని అడిగారు. మరి ఇక్కడ ఫలితాలు ఇప్పుడు అందుతున్నాయి కదండి. ప్లస్ ఇప్పుడు ఈరోజు మీరు సగటు మనిషి రేంజ్ తెలంగాణలో ఎంత ఎక్కువ పెరిగిపోయిందండి. ఎవ్రీ వన్ ఇస్ ప్రోగ్రెసివ్ నౌ. నేను చిన్న చిన్న విలేజెస్లోకి వెళ్తుంటే వాళ్ళు 5 ఎకరాలు 1 ఎకరా అమ్ముకుంటే చాలు, వాడు ఎక్కడ ఉంటున్నాడు. ఎందుకు ఆ రేట్స్ పెరిగాయండి? ఈ డెవలప్మెంట్ వల్లే కదా. నేనేమంటున్నానంటే గ్రీన్ హైడ్రోజన్ ఒక పాయింట్ ఎత్తారు మీరు. గ్రీన్ హైడ్రోజన్ ఇండియాలో ఎక్కడైనా జరుగుతుందండి? ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. బికాస్ ఆఫ్ ఎన్టీపీసీ. ఎన్టీపీసీకి ఎందుకు నమ్మకం బాబు గారి మీద. ఆ ఓన్ ఫండ్ పెట్టి చేస్తున్నారు. గ్రీన్ హైడ్రోజన్ ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ మిగతా కంట్రీస్కి వెళ్ళడం మొదలుపెట్టింది అనుకోండి, యూరోప్ కానీ అక్కడికి, ఇంకెంత గర్వంగా మనం చెప్పుకోవచ్చు గ్రీన్ హైడ్రోజన్. ఈ ఫలితాలు జనాలకి అది ఏం జరుగుతుందో అర్థం కాకపోయినా పర్లేదండి. కానీ ఇది నేను యాజ్ ఎ ఎడ్యుకేటెడ్గా నేను చెప్తున్నాను, 100% మన ఎకానమీ పెరగడానికి మనకి చాలా ఉపయోగపడుతుంది. అంటే మీరు చెప్తున్నారు ఇవన్నీ ఫ్యూచర్ కోసం అని చెప్పి, కానీ ఇప్పుడు ప్రజలు ఆశించేది ఏంటి? రైతులు అంటే ఇవన్నీ చూస్తూ మీరు రైతులను విస్మరిస్తున్నారా? అలాగే ఇన్ని పెట్టుబడులు వస్తున్నప్పుడు మాకు ఉద్యోగాలు ఎందుకు రాలేదని చెప్పి టెంపరీ గురించి ప్రజలు ఆలోచిస్తారు. అది వాళ్ళకి ఇవ్వలేకపోతే మళ్ళీ నెక్స్ట్ అందుకే కదండి ఇప్పుడు నేను అందుకే చెప్తాను డిఫరెంట్ రాజకీయం మనం చూస్తున్నారని చెప్పాను. ఇంతకుముందు ఏంటి ట్రికల్ డౌన్ ఎఫెక్ట్, ముందు సంపద సృష్టించాలి తర్వాత ప్రజలకు ఇస్తాము అని ఆలోచించేవారు. ఇప్పుడు ఏమవుతుంది, వెల్ఫేర్ జరుగుతున్నప్పుడే ఇవన్నీ జరుగుతున్నాయి కదండి. ఇప్పుడు రైతులు ఇంతకుముందు ఎరువులు టైంకి సమయానికి రాక, వాళ్ళు ధాన్యం సమయానికి కొనుక్కున్నప్పుడు ఆ సీజన్కి అక్కడికి వెళ్ళి చూసి కనీసం కొనుక్కునేవాళ్ళు లేక ఎన్ని బాధపడ్డారు కదండి. అసలు రైతు బజార్ల కాన్సెప్ట్ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఇక్కడ. మళ్ళీ అక్కడికి ఈ రోజు ఏంటంటే ప్రతి మార్కెట్ యార్డ్ మీరు వెళ్ళండి, మొత్తం క్లీనింగ్ చేసి, మా మార్కెట్ యార్డ్ ఎగ్జాంపుల్ తీసుకుంటాం, మందు బాటిల్ దొరికాయి మొన్న 5 yearsలో అక్కడ మార్కెట్ యార్డ్. అలాంటిది ఈ రోజు మొత్తం రైతులకు సరైన సమయానికి డబ్బులు పడుతుంది. ఇప్పుడు డ్రోన్ సిస్టమ్ తీసుకొచ్చి మీరు నమ్మరండి, పిఎస్ఎస్ ఇప్పుడు కోఆపరేటివ్ బ్యాంక్ ఏదైతే ఉందో నాబార్డ్ లోన్ కింద డ్రోన్స్ కూడా ప్రతి ఒక్క పిఎస్ఎస్కి వచ్చేలా చేసి స్ప్రేయింగ్, పెస్టిసైడ్ స్ప్రేయింగ్ రైతులకు ఇంకా ఈజీ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. బిల్ గేట్స్ ఫౌండేషన్ కూడా దాన్ని కొలాబరేట్ అయ్యారు మొన్న. ఎందుకు బిల్ గేట్స్ ఫౌండేషన్ అంటే ఏ సమయానికి రైతు నష్టపోకుండా ఏ సమయానికి ఏం వేస్తే బాగుంటుంది ఇవన్నీ ఆలోచించడానికి, ఆర్గానిక్ ఫార్మింగ్ తీసుకురావడం ఇవన్నీ. అంటే నేను ఒకటే అడుగుతాను, 1 year అయిందండి, 1 yearలోని ఒక్క యాజిటేషన్ రైతులు ఇబ్బంది పడుతున్నారని వీళ్ళు అంటున్నారు. ఎక్కడ ఇబ్బంది పడుతున్నట్టు బయటకు ఎక్కడికి వస్తున్నారు అనేది నేను అంటున్నాను. టీచర్స్ కానీ అందరూ హ్యాపీగానే ఉన్నారు, అందరూ సుఖంగా ఉన్నారు. సుఖంగా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఒక్కొక్కసారి కొంతమంది ఫంబుల్ అవుతున్నారు. ఎలాగా ఒక కొత్త ఛాన్స్ ఇద్దాం ఎవరికి కానీ, ఈసారి మాత్రం అది అనుకోకండి అని నేను చెప్తున్నాను. సో డెవలప్మెంట్ వచ్చేదాకా ఆగుదామని లేదు కదా, ప్యారలల్గా వెల్ఫేర్ కూడా జరుగుతుంది అనేది నా ఉద్దేశం. అయితే ఇప్పుడు ఎమ్మెల్యేలు పనితీరు సరిగా లేదు అని చెప్పి చంద్రబాబు గారు హెచ్చరిస్తూ ఉన్నారు. మరి ఇలాంటి టైంలో మరి ప్రజలను మీరు సంతృప్తి పరుస్తున్నారు అని అనుకుంటున్నారా? మీ పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారంటారా? ఇప్పుడు అందుకే కదండి, ఇప్పుడు ఏంటంటే ప్రజల దగ్గర నుంచి డైరెక్ట్ ఫీడ్బ్యాక్ తీసుకున్న ముఖ్యమంత్రి ఎవరున్నారు, ఈయనే ఉన్నారు. ప్రజలు కాల్స్ వెళ్తున్నాయి, కాల్స్ వెళ్ళి ఆ ప్రజల్లో సాటిస్ఫాక్షన్ లేదు 1, 2, 3 కొంతమంది డిపార్ట్మెంట్స్ మీద కాల్స్ వెళ్తున్నాయి, సర్వేస్ జరుగుతున్నాయి. ప్రతి రిపోర్ట్ని ఆయన చూసుకుంటున్నాడు, చూసుకొని ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయి, ఎక్కడ కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉన్నాయి ఆయన అడ్రస్ చేస్తున్నారు. అసలు ఇన్ని వర్క్స్ అన్ని కోణాల్లో కూడా చూసే లీడర్ ఉండడం అదృష్టంగా భావించాలి. ఈరోజు కొంతమంది ఎమ్మెల్యేలకు పనితీరు బాగాలేదండి, అది కాషన్ చేయడం. ఇప్పుడు ఒక టీం వర్క్ చేస్తున్నారు అనుకోండి, ఎవరో 2-3 బాగా చేయకపోతే కాషన్ చేస్తారు. అలాగని చెప్పి చాలా వర్స్ట్గా చేస్తున్నారు. ఒక ఎమ్మెల్యే మాత్రం అసభ్యకరంగా ప్రవర్తించినందుకు మాత్రం సస్పెండ్ చేస్తారు కదండి మన రాయలసీమ తిరుపతి దగ్గర. సో నేనేమంటున్నానంటే ఇలాంటి లీడర్ ఉండడం వల్ల కాషన్ ఇస్తారు. దాంతోపాటు ఏంటంటే ర్యాంకింగ్ సిస్టమ్ పెట్టడం వల్ల మనకి అదేమంటే ఇన్సెంటివైజ్ అంటాం. ఇన్సెంటివైజ్ అంటే అందరూ డబ్బులు అనుకుంటారు. ఇన్సెంటివైజ్ ఫ్రమ్ హిస్ పర్స్పెక్టివ్ ఇట్స్ అప్రిషియేషన్. సో ఆ అప్రిషియేషన్తో లీడర్స్ని ముందుకు నడిపించడం, దాంతోపాటు అభివృద్ధి జరగడం, సంక్షేమం జరగడం, రివ్యూస్ చేయడం, ప్రజల దానికి డైరెక్ట్ ఫీడ్బ్యాక్ తీసుకోవడం. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఇంకా డైరెక్ట్ ఫీడ్బ్యాక్ తీసుకోవడం, ప్రతి డిస్ట్రిక్ట్ దగ్గర నుంచి
ఈవెన్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే పాస్బుక్స్ ఎన్ని అయ్యే మండలాలకి అగ్రెసివ్గా జరుగుతున్నాయా లేదా, లిటికెంట్ భూముల్లో ఎవరైనా డబ్బులు సంపాదించడానికి చూస్తున్నారా లేదా, కరప్షన్ ఎంత ఉంది, ఆ రైతులకు డైరెక్ట్ కాల్స్ వెళ్ళి మళ్ళీ వాళ్ళు 1 సాటిస్ఫాక్షన్ ఉంటే 1 నొక్కండి 2 అవన్నీ కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని మళ్ళీ రివ్యూ చేసుకుంటున్నాడు. సో ఇంత వర్క్ ఉందండి. అంటే ఇంత స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు కూడా ఎందుకు ఎమ్మెల్యేలపై కొన్ని ఆరోపణలు రావడం ఈ మధ్య ఫ్రీక్వెంట్గా మనం చూస్తున్నాం, ఒకదాని తర్వాత ఒకటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి, ఎందుకంటారు? నేను అదే చెప్తున్నానండి. ఇప్పుడు వాళ్ళు ఆరోపణలు చేస్తారు, ఆరోపణలు ఒకటో రెండో నిజమే అనుకోండి, దానికి కాషన్ ఇవ్వడం అనేది సీఎం గారి బాధ్యత. ఆ కాషన్ ఇస్తూ వెళ్తున్నారు, దాన్ని డిసిప్లిన్ లో పెడుతున్నారు. ఎవరన్నా ఛాన్స్ ఇస్తున్నట్టు మీకు అనిపించట్లేదు? ఏదో అదే ఎగ్జాంపుల్ చెప్పమంటున్నాను కదా. నేను ఏమడుగుతున్నానంటే ప్రతిపక్షం ఏమంటుంది, ఆ దుమ్ము వేసేసారు అంటే స్వయంగా ఇక్కడ ముఖ్యమంత్రి గారే అంటున్నారు కదా ఎమ్మెల్యేల పనితీరు బాగా లేదు. అంటే దేని మీద పనితీరు బాగాలేదంటే ఒక 2 పర్స్పెక్టివ్స్ ఉంటాయండి. ఒకటి కరప్షన్ ఉంటుందా, అది స్పెసిఫిక్ గా ముఖ్యమంత్రి గారు చెప్తుంది ఏంటంటే రివ్యూయింగ్. ఇప్పుడు ముఖ్యమంత్రిగా నేను కూర్చొని కాన్స్టిట్యూన్సీ రివ్యూ చేసే బదులు ఎమ్మెల్యే కూర్చొని రివ్యూ చేయాలి కదా అనేది ఉద్దేశం. అది కాషన్ చేయడంలో తప్పు లేదు కదండి. ఇప్పుడు ఆ ప్రతిపక్షం ఏమంటున్నారు, ఏమని విమర్శించగలరు? నేను అంబటి రాము ఆ కృష్ణా జలాలు తెచ్చింది నేనే అంటున్నాను. ఇది కుప్పంలో ఆ రోజు నువ్వు ఫేక్ ట్యాంకర్స్ పెట్టి నీళ్ళు వదిలేరు మీరు. ఈ రోజు నేనని తెచ్చాను ఎలా క్లెయిమ్ చేసుకుంటారు? ఆ రోజు పోలవరం గురించి మాట్లాడితే ఏదేదో మాట్లాడాడు. ఆ పైప్ తీసి మొక్కలకి నీరు కలుపుతున్నప్పుడు టైట్ పట్టుకుంటే ఇలా అసలు ఆ పైప్ కి పోలవరంకి పోల్చిన ఏకైక ఇరిగేషన్ మినిస్టర్ ఆయన. ఇంకా అంతకంటే దారుణం ఇంకోటి లేదు. సో వీళ్ళకి నాలెడ్జ్ లేదు, ఏ పాడు లేదు. వీళ్ళు ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ గురించి అన్ని మాట్లాడుతున్నారు. ఇవాళ ఆర్టీసీ గురించి ఆ రోజు ఎవడో మాట్లాడలేదు. ఈ రోజు గ్రీన్ హైడ్రోజన్ బస్సెస్ అవి తీసుకొద్దాం ఆర్టీసీలోని, ఇవన్నీ మనం కొత్త బస్సెస్ తెద్దాము, ఎందుకంటే ఇప్పుడు స్త్రీశక్తి కింద మనం మహిళలు కూడా ఎంత చేసాం ఇవన్నీ అనుకుంటే దాని గురించి వాళ్ళకి ఏమైపోతుందంటే మొన్నటిదాకా ఈ 15,000 పడలేదని ఒక బాధ ఉండేది, ఆ సంతోషం లేదు. అది వచ్చేసిన తర్వాత ఏం మాట్లాడాలో తెలియదు. ఫ్రీ బస్ ఇస్తారో అనుకోలేదు, ఇచ్చేసిన తర్వాత ఏం మాట్లాడాలో తెలియదు. సో ఇవన్నీ ఇప్పుడు ఏమవుతుందంటే ఒకదానికొకటి బయటకు వస్తాక వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. అది నేను చెప్తున్నాను. మీరు అన్నారు అంటే ప్రతిపక్షాలు మీ పాలనపై చేస్తున్న ఆరోపణలు కేవలం ఆరోపణలేనా? ఒకవేళ అవి ఆరోపణలు అయితే మీరు కరెక్ట్గా వాటిని తిప్పికొడుతున్నారు అనుకుంటున్నారు? అంటే అవన్నీ కూడా వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం ఆటోమేటిక్గా ఆరోపణలు చేస్తారండి. ఇప్పుడు మా నాన్నగారు ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఆయన స్పీకర్ హోదాలో కూర్చున్నారు. ఆయన ఏం చెప్తున్నారు, దేవుడు ఇవ్వలేదు పూజారి ఎలాగిస్తాడు అని అడుగుతున్నారు. ఏమని, ప్రతిపక్ష హోదాకి నీ సీట్లు ఉండాలా, దేవుడు నీకు ఇవ్వలేదు, నేను ఇక్కడ పూజారిని, నేను ఎలా ఇవ్వాలి అని అడుగుతున్నాను. సో అదే అడగబోతున్నాను. మీ పార్టీ విన్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన పాత్రుడు గారు ఒక మాట అన్నారు, పార్టీ ఓడిపోయింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు చచ్చిపోలేదు అని, నా చావును కోరుకునే వ్యక్తి నాకు రేపు అసెంబ్లీలోకి వెళ్ళినా కూడా ఎలా మైక్ ఇవ్వగలరు అని చెప్పి వాళ్ళు అప్పట్లో ఆరోపణలు చేశారు. సో అది ఎంతవరకు? నేను దాన్ని అది తప్పండి, ఎందుకంటే అది రీకరెక్ట్ చేయాలి. ఎవరో వచ్చిన వ్యక్తి జనాల్లో మాట్లాడుతున్నప్పుడు ఈ వ్యక్తి ఏదో ఇలా చిన్నగా ఏదో అయిపోడండి, కొడితే 2-3 సార్లు కొట్టాలి అని ఏ కాంటెక్స్ట్ లో మాట్లాడారు వాళ్ళు? రాజకీయ పర్స్పెక్టివ్ లో మాట్లాడారు. ఏంటది, ఓడిపోతే సరిపోదు మొత్తానికి రాజకీయంగా తీసేవాళ్ళండి. ఈయన ఏమన్నారు, కరెక్ట్ మంచి పాయింట్ చెప్పారు మీరు అని దాన్ని మాట్లాడారు. ఈయన ఏమంటాడు, దాని పర్స్పెక్టివ్ చేంజ్ చేసి నన్ను 2-3 సార్లు కొట్టి చంపేయాలన్నాడు అని చెప్తాడు. ఇప్పుడు ఆ కాంటెక్స్ట్ ని నాన్నగారు క్లారిఫికేషన్ ఇచ్చుకున్నారు ఆ టైంలోని, అది ఓకే పక్కన పెడదాం. ఈయన స్పీకర్ అయ్యారు. స్పీకర్ నా ప్రతిపక్ష ఎలాగిస్తారు, కాన్స్టిట్యూషన్ లేదు కదా. అప్పటికి అయ్యన్పాత్రి గారు ఏం చెప్పారు, కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఆ రోజు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నువ్వు ఒక మాట అన్నావు, చంద్రబాబు నాయుడు గారు 21 ఎన్నో ఉన్నాయి మీ దగ్గర, దాంట్లోంచి ఇన్ని తీసేస్తే మీ ప్రతిపక్ష హోదా కోల్పోతారంటే ఆయనకి తెలుసు ఎంత నెంబర్ ఉండాలి ప్రతిపక్ష హోదా కోల్పోవడం. ఈ రోజు అయ్యన్పాత్రి గారు అదే చెప్తుంటే నిన్న కూడా మళ్ళీ వచ్చి నా ప్రతిపక్ష హోదా వస్తానంట. సో నీకేం చెప్తున్నానంటే కన్విన్స్ చేయలేకపోతే కన్ఫ్యూజ్ చేసేయడం తన పద్ధతి అది. సో కాబట్టి ఈ రోజు నేనేమంటున్నానంటే ఆయనకు ఒక ఐడియాలజీ లేదు, ఒక స్టాండ్ లేదు. వస్తే మైక్ ఇవ్వరు మాకు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. నేను ఇస్తానంటుంటే నువ్వు వస్తేనే తెలుస్తుంది మైక్ ఇస్తారా లేదా అనేది. నాకు ఎవరు అలా ఎందుకు భయపడ్డావు? వస్తే మైక్ ఇవ్వకపోతే అప్పుడు నువ్వు కూర్చొని నాకు మైక్ ఇవ్వలేదని నువ్వు ప్రజలకు చెప్పొచ్చు కదా. మైక్ ఇస్తాను బాబు అని ఈయన చెప్తుంటే, ఆయన ఏమో ముఖ్యమంత్రి గారు నేను డిబేట్ చేస్తానని ఆయన చెప్తుంటే నువ్వు ఎందుకు పారిపోతున్నావు? నువ్వు వచ్చి ఒకసారి టెస్ట్ రన్ వేస్తే అసలు ప్రతిపక్ష హోదా ఎందుకండి? ప్రతిపక్ష హోదా నీకు ఇస్తే ఆ దేవుడు వచ్చింది, రాలేదని నువ్వు రాజ్యాంగంలో ఎలా లాక్కుంటారు? అది నా ఉద్దేశం. అండ్ మళ్ళీ అంటే చంద్రబాబు గారి విషయానికి వచ్చినట్టయితే ఆయన రోల్ మోడల్ అంటూ ఉంటారు కదా, ఆయన ఎందుకు రోల్ మోడల్ అనుకోవాలి, ఎవరికి రోల్ మోడల్ అనుకోవాలంటారు? ఈరోజు ఒకటే అండి, 40s తన ఏజ్లో 42 years అప్పుడు ముఖ్యమంత్రి అయ్యి యంగెస్ట్ చీఫ్ మినిస్టర్ అయ్యాక కూడా స్టేబుల్గా ఉంటూ సెంటర్ ఆ రోజుల్లో స్టంబ్లింగ్ బ్లాక్ లాగా ఏమాత్రం కూడా
మనకు ఫండ్స్ ఇవ్వకపోయినా కానీ తెలుగువాడి గౌరవాన్ని పెంచాలనే ఉద్దేశంతో తెలుగు ప్రజల్ని అడిగి రిక్వెస్ట్ చేస్తే ఎంపీస్ పెరిగిన తర్వాత అది ఆ క్రైసిస్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఆపర్చునిటీగా తీసుకొని ఢిల్లీ నడివీధుల్లో మళ్ళీ తెలుగువాడి గౌరవాన్ని పెంచి అక్కడికి వెళ్ళి యునైటెడ్ ఫ్రంట్లో ఆయన ప్రైమ్ మినిస్టర్ వస్తున్నా కూడా ఆశ పెట్టకుండా నేను చిన్న వయసులో ఉన్నాను కాబట్టి ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేసుకోవాలి, నేను ప్రైమ్ మినిస్టర్ ఈ టైంలో కానీ అవ్వానంటే యునైటెడ్ ఫ్రంట్ ఏమవుతుందో తెలియదు తర్వాత విషయం, నేను సెంట్రల్ గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తాను, ఆంధ్రప్రదేశ్కి నేను డెవలప్మెంట్ తెచ్చుకోవాలని ఆలోచించి మళ్ళీ జినామ్ వ్యాలీ అని ఒక ఆలోచనతో ముందుకెళ్ళి మళ్ళీ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బయోటెక్నాలజీ పెంచాలని ఆలోచించి హైదరాబాద్ని వరల్డ్ క్లాస్ సెంటర్ కింద తయారు చేసి మళ్ళీ ఈరోజు ఏదైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందో ఆ రోజుల్లో ఆలోచించి రింగ్ రోడ్ గురించి ఆలోచించి ఈరోజు హైదరాబాద్ వరల్డ్ మ్యాప్ మీద నిలబడిందంటే వ్యక్తి ఒక్క సిబిఎన్ బ్రాండ్ తప్ప ఇంకేట్ కాదు. ఇంకా రోల్ మోడల్ కాబట్టి ఇంకేమవుతుందండి. ఎకానమీని ఒక కోణంలో మనం చూసాం, అగ్రికల్చర్ వల్ల డబ్బు వస్తుందంట, అగ్రికల్చర్ డబ్బుతోటి మనం బతకాలంట, ఆ కాంట్రిబ్యూషన్ జీడిపికి వెళ్తుందని. అగ్రికల్చర్తో పాటు అగ్రికల్చర్ కుటుంబాల్లో పుట్టిన బిడ్డకు కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అవుతాయి, ఆ ఎంప్లాయ్ వల్ల పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతాయి, తన ఆదాయం అగ్రికల్చర్తో పాటు ఈ ఆదాయం కలిపితే ఎక్కడికి వెళ్ళిపోతారు అని ఆలోచించే విధానం ఆలోచించి ఇంప్లిమెంట్ చేసి ఇంజనీరింగ్ కాలేజెస్ని మెడికల్ కాలేజెస్ని పెంచి ప్రతి ఒక్కరిని గ్రాడ్యుయేట్ల కింద తెరిచి ఈరోజు అమెరికాలోని ఒక వ్యక్తి అక్కడ డాలస్లో కానీ ఎక్కడైనా చూస్తే మీకు డాలస్పురం అంటున్నారు ఒక ఏరియాని అయితే ఏకంగా ఎంత మంది తెలుగు వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారంటే దానికి ముఖ్యమైన కారణం ఈయనని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజ్ అంత అవైలబిలిటీ. మొన్న ఆయన అరెస్ట్ అయినప్పుడు ఒక పంజాబీ ఒక వీడియో చూశాను, మాకు లేని అదృష్టం అంటే మీలాంటి నాయకుడు మాకు లేడని పంజాబ్ వాడు చెప్తున్నాడు అమెరికాలో. అలాంటి వ్యక్తి అలా ఉన్నందుకు మీరు అందరూ కూడా సాలిడారిటీ తోటి అందరూ బయటకు రావాలని పంజాబ్ వాడు చెప్తున్నాడు. మాకు అలాంటి లీడర్ ఆ రోజుల్లో ఉంటే పంజాబ్ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి బిజినెస్ బదులు ఐటీ ఉద్యోగాలు చేసేవాళ్ళం కదా, మేము సంపాదించేవాళ్ళం కదా. కానీ మా లీడర్ ఆ రోజుల్లో అలా ఆలోచించలేదు. మీ లీడర్ అలా ఆలోచించడం వల్ల మీ రోజు ఇక్కడ ఉన్నారని ఓ పంజాబీ మన తెలుగుడు చెప్తున్నాడు. అక్కడ అంత క్రెడిబిలిటీని మన ఎక్కడికి వెళ్ళినా కూడా ఆంధ్రప్రదేశ్ అంటే చంద్రబాబు నాయుడు అనే స్థితికి ఆ రోజు తీసుకెళ్లిపోయి ఆ విజన్ తోటి మహిళలు దండి సింపుల్ చెప్తున్నాడు, మహిళలు రాజకీయాల్లో అంత ఉన్నత స్థానంకి వెళ్ళడం, ప్రైమ్ మినిస్టర్ని డిసైడ్ చేసే శక్తికి వెళ్ళడం, ప్రెసిడెంట్ని కూర్చోబెట్టాలంటే అబ్దుల్ కలాంని తీసుకురావడం, లేకపోతే పెట్రో భారతి గారిని స్పీకర్గా కూర్చోబెట్టడం, లేకపోతే బాలియోగ్ గారిని తీసుకెళ్లి పార్లమెంట్ ఫస్ట్ దళిత్ కమ్యూనిటీ నుంచి ఒక స్పీకర్ చైర్లో కూర్చున్న వ్యక్తిగా తీసుకెళ్ళడం, ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ జరిగాయి కదండి, మన కళ్ళ ముందే కదా జరిగాయి. అవన్నీ చూసే కదా ఐటీ చైర్పర్సన్ కింద చంద్రబాబు నాయుడు గారిని పెట్టారు. మళ్ళీ ఐటీ ఇండియన్ ఆఫ్ మిలీనియం ఇండియా టుడే ఆయనకి ఒక అవార్డు అనౌన్స్ చేసింది. ఇలినాయిస్లో నాయుడు డే అని చెప్పి ఒక డేని అనౌన్స్ చేశారు September 2nd. మళ్ళీ గోల్డెన్ పీకాక్ అవార్డు వచ్చింది, వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో అవార్డ్స్ వచ్చాయి. మళ్ళీనేమో హిడెన్ 7 వర్కింగ్ వండర్స్ ఆఫ్ ది వండర్ అని చెప్పి ఆయనకు ఒక అవార్డు ఇచ్చారు. ఎక్కడ దేంట్లోని ప్రాఫిట్ ఒరాకిల్ కార్పొరేషన్లోని హిడెన్ వర్కింగ్ 7 వండర్స్ అని చెప్పేసి ఆయనకు ఒక టైటిల్ ఇచ్చారు. అసలు ఏ లీడర్కి ఇన్ని ఉన్నాయండి? ఇన్నిసార్లు సీఎం అవి ఎక్కడన్నా మొన్న అంత దారుణమైన సిచ్యువేషన్ అంటే ఆయన ఏడిపించారు. అసెంబ్లీలో అయితే ఆయన సవాల్ చేశాడు, అంత మైక్రో లెవెల్ రాజకీయాన్ని చూశాడు. కుప్పం మున్సిపాలిటీలో కూడా ఆయన ఓడించడానికి ప్రయత్నించి చేశారు. ఆయన జైల్లో పెట్టారు. జైల్లో పెట్టినా కూడా స్కిల్ డెవలప్మెంట్ సంస్థ అక్కడ ఏదో వర్క్ అవుతుంటే అక్కడ చూడడానికి వెళ్ళడం. ఆయన జైల్లో పెట్టిన తర్వాత ఈ మొత్తం అందరూ ఉద్యోగస్తులు వచ్చి ఇక్కడ స్టేడియంలో ఇంత చేయడం, ఇవన్నీ చూస్తే నాకు ఒకటి అనిపించింది ఏంటంటే ఎక్కడన్నా ఏ మనిషి అయినా కష్టాలప్పుడు ఎక్కడో దగ్గరికి వెళ్ళి లొంగుదామని ఆలోచిస్తాం, కానీ లొంగకుండా కన్సిస్టెంట్గా నిటారుగా నిలబడి ఆ దమ్మున్న నాయకుడిగా ఆ ఐడియాలజీని కూడా ఎక్కడ కూడా పక్కన పెట్టకుండా కాంప్రమైజ్ అవ్వకుండా కన్సిస్టెంట్గా పనిచేస్తూ ఆయన క్రెడిబిలిటీని కాపాడుకొని ట్రాన్స్పరెంట్గా పనిచేసే ఏకైక నాయకుడు తను. సో మరి ఇంకా ఇంత మంచి తత్వం ఉన్న నాయకుడు పార్టీలో ఉండడం మా అదృష్టం అంతే. అంటే 2015లో పార్టీ ఓడిపోయినప్పుడు ఇంకా పార్టీ పని అయిపోయింది, ఇంకా అసలు టీడీపీ క్లోజ్ అయిపోయినట్టే అని చెప్పి ప్రచారం జరిగింది. సో ఇప్పుడు ఇంత విక్టరీతో ఇంత మెజారిటీతో మళ్ళీ అధికారం సాధించగలిగిందంటే కార్యకర్తల పాత్ర ఎంతో ఉంది. సో అలాంటి కార్యకర్తల కోసం పార్టీ ఏం చేస్తుందంటే ఇప్పుడు భువనేశ్వర్ గారు, నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు మీరు చూసుకోండి, ఆ హెల్దీ ఎకో సిస్టమ్ కార్యకర్తలకు ఎలా పెట్టడం, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎంతమందిని చదివిస్తున్నారండి. ఈవెన్ కార్యకర్తలు నష్టపోయిన కుటుంబాల్లో వాళ్ళ పేర్లు రాసుకుని వాళ్ళకి జాబులు ఇప్పించడం. మళ్ళీ ఇక్కడ స్కూల్లో మా నియోజకవర్గం నుంచి చాలా మంది చదివిస్తున్నాం ఈ స్కూల్లో, ఎన్టీఆర్ ట్రస్ట్ నడిపిస్తున్న స్కూల్లో. సో నేనేమంటున్నానంటే వాళ్ళ వరకు ఎంత బాధ్యతగా మనం కష్టాన్ని ముందు తీసుకెళ్తే, ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, పాదయాత్రలో కార్యకర్త వాళ్ళ అమ్మ వాళ్ళ బిడ్డ ఏమో శాండ్ మాఫియాలో గుద్దేసి చంపేస్తే ఆ అమ్మ చేడుస్తుందని చెప్పి అక్కడికక్కడ ఆయన చాలా ఇదైపోయి లోకేష్ గారు వెంటనే 2 lakhs ఇచ్చి
వెంటనే పాప పెళ్లి చేయమ్మ దగ్గరుండి నాకు అప్పు చెప్పారు ఆ బాధ్యత. నేను మళ్ళీ ఆ పాప పెళ్లికి వెళ్ళడం జరిగింది. అలా ఒక నియోజకవర్గంలో కాదు కదా, అన్ని నియోజకవర్గాల్లో చేయడం. ఆ చంద్రయ్య గారు చనిపోతే వాళ్ళ అబ్బాయికి ఇప్పుడు వెంటనే ఉద్యోగం ఇప్పించడం. సో నేను ఏమంటున్నానంటే అండి, ఈవెన్ వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన నాయకులు ఎవరన్నా అప్పుడు 2014-19 మధ్యలో ఒకరు వచ్చి చనిపోతే వాళ్ళ బిడ్డకు మళ్ళీ మినిస్టర్ ఇవ్వడం. ఎందుకంటే మన టీడీపీలో ఉన్నప్పుడు మనవాడు అందరూ. కాబట్టి ఈ రోజు ఏంటంటే ప్రతి ఒక్క కార్యకర్త కష్టాన్ని వాళ్ళు చూడడం. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. 3 కార్యకర్తలు అరెస్ట్ అయ్యారు ఒకరోజు. అయితే రాత్రి 2:45, 2:50 ప్రాంతంలో ఆయన రివ్యూ చేశాడు ఆ కార్యకర్తలు రేపు మార్నింగ్ 4 o'clock బెయిల్ రావాలని. వాళ్ళు దేనికోసం అరెస్ట్ అయ్యారు? వాట్సాప్ ఫార్వర్డ్ గురించి అరెస్ట్ అయ్యారు. ఒక ముసలాంని పెన్షన్ ఆఫీసర్ నెల్లూరులో ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని పగలగొడుతుంటే ఆమె గట్టిగా మాట్లాడిందని చెప్పి ఆమె గురించి మార్నింగ్ 4 o'clock లోకేష్ గారు ఫాలోఅప్ చేయడం, ఆమె ఏమైనా అరెస్ట్ చేస్తారని చూసుకోండి అని. అది ఓన్ చేసుకున్నప్పుడు వాళ్ళ ఐడియాలజీ ఎప్పుడు కూడా పార్టీ నాది, కార్యకర్తలు మనోళ్ళు, మన కుటుంబ సభ్యులను ఆలోచించినప్పుడే ఇవన్నీ వస్తాయండి. అందుకే లోకేష్ గారు 2014 మహానాడులో గండిపేటలో ఒక డైలాగ్ కొట్టారు. అది డైలాగ్ అని ఆ రోజు అనుకున్నాం మేము అందరం, కానీ అది నిజమని నాకు ఈరోజు ఎందుకు అర్థమైందంటే, నేను ఒక్కడనే కుటుంబానికి మొత్తం కార్యకర్తలందరినీ నాకు ఇచ్చాడు నాన్న, మా కుటుంబం ఈరోజు నేను ఒక్కడనే ఉన్నాను బిడ్డనే అన్నాను. నేను అనుకుని కామన్గా పొలిటీషియన్స్ అందరూ ఇలా మాట్లాడతారేమో అని కొంతమంది అనుకుని నాతో కూడా అన్నారు. అని నేను కూడా డే బై డే చూస్తుంటే ఈరోజు మంగళగిరిలో ఇంత మెజార్టీ తేడం 2 సార్లు గెలిచింది మంగళగిరి ఇప్పటికొచ్చి 82 నుంచి. అంత దమ్మున్న వ్యక్తిగా ముందుకెళ్ళి పాదయాత్ర చేసి ప్రతి కార్యకర్తను గుర్తుపెట్టుకొని రాసుకొని ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఆ సమస్యను మళ్ళీ ఫాలోఅప్ చేయడం. అందుకే ఇప్పుడు రాజకీయం మారిందని నేను ఎందుకు అంటున్నానంటే, ఎవరైతే కార్యకర్తలు జోలికి వచ్చారో వాళ్ళందరూ ఎవరన్నా తప్పు చేసినా, అవినీతి చేసినా వాళ్ళని క్షమించట్లేదు. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు. వాళ్ళ మీద జాలి చూపెట్టకూడదండి. ఎందుకు జాలి చూపెట్టకూడదని నేను అంటున్నానంటే, నా కళ్ళతో చూసింది పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు లోపలికి వచ్చి బద్రి అనే కుర్రోడు పనిచేసేవాడు తను ముందుకొచ్చి ఏంటన్నా ఎలాగొచ్చారంటే డైరెక్ట్ హ్యామర్ తీసి వాడు నెత్తి మీద కొట్టారు. అయితే తను మొత్తం ఆ ఫోటో చూస్తే ఇప్పటికీ కంట్లో నీరు వస్తుంది. మొత్తం ఇలా కుట్లు పడి మొత్తం లోపలికి వచ్చారు, ఇష్టమైన పగలు కొట్టేశారు. ఎంత రాక్షసత్వం అండి అది. పట్టాభి గారు ఉన్నారు, ఆయన ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ కూతురు కొన్ని రోజులు రాత్రి లెగిసిపోతుండేది అంత భయంతో. అంత పాపం చేస్తే అంత ఎదుర్కొన్నారు ఒక్కొక్కరు. మా ఇంట్లోకి ఎంతమంది పోలీసులు అండి, ఆల్మోస్ట్ 250 మంది పోలీసులు వచ్చారు లోపలికి. ఎందుకంటే ఆన్సర్ ఏంటి అంటే, మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పు మాట్లాడారు, కేసు పడింది. మీరు ఎలా చెప్తున్నారు, కానీ ఇప్పుడు మమ్మల్ని ఈ విధంగా ఇబ్బందులు పెడుతున్నారు, ఊళ్ళలో కూడా రానికుండా తరిమేస్తున్నారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి 2.0 వస్తే మేమేంటో చూపిస్తాం, రపారపా నరికేస్తాం అని చెప్పి వాళ్ళు అంటున్నారు. నిజంగానే అలాంటి పరిస్థితి ఉందంటారా? ఇప్పుడు మీరు అన్న మాటని ఒకసారి కాన్ఫిడెన్స్లోకి తీసుకుందాము. అప్పుడు అరెస్ట్ చేసింది అచ్చెన్నాయుడు గారిని, ఆయన పార్టీ గారిని, అలాగే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారి ముందుకు వచ్చినప్పుడు ఆయన కాళ్ళు లాగి తీసుకెళ్లారు, చాలా ఇదిగా చేశారు. చాలామంది నాయకులు, నేను ఓన్లీ పేర్లు నాకు ఇలా చెప్తున్నాను కానీ చాలా లిస్ట్ చూస్తే పెద్ద లిస్టే ఉంది. ఇప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళు ఒకళ్ళ పేర్లు చెప్పండి నాకు. ఎవరు? వంశీ, నందిగం సురేష్ దేని చేశాడో అందరికీ తెలుసు, అది వేరే విషయం. కానీ వంశీ ఏంటంటే అసలు ఆయన మాట్లాడే పద్ధతికి ఎవడన్నా ఒప్పుకుంటాడా? మిథున్ రెడ్డి దేం చేశారంటే లిక్కర్ స్కామ్. ఒక్క మహిళను ఒప్పుకుంటుందా? లిక్కర్ స్కామ్ స్టోరీ విన్న వాళ్ళు ఎవరైనా మహిళలు చెప్పమనండి, మాట్లాడమనండి బయటికి. నేను నా వీడియోలో చూస్తే ఒక ఆమె ఏమంటుందండి, అసలు తీసేయండి అన్నయ్య, అనేక దండం పెడతాను అన్నయ్య, నా అలాగే ఇంకోళ్ళు ఎవరికి జరగకూడదు అనే చిన్న పిల్ల వాళ్ళ భర్తను చచ్చిపోతే మాట్లాడుతుంది. ఇలాంటి వాళ్ళు అరెస్ట్ చేస్తుంటే ఎందుకు మేమేం చేసామని అడుగుతున్నా. నువ్వు అదే చెప్తున్నా, నా దగ్గర 22 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, నీ ముందు పెడతా. ఆ 22 ఎఫ్ఐఆర్లో ఎక్కడైనా కరప్షన్ చూపెట్టు, లేదు. ఓన్లీ 505 to 153A సెక్షన్స్ నాకు గుర్తుంటుంది, ఎందుకంటే అన్ని ఎఫ్ఐఆర్ల మీద అయ్యే సెక్షన్లు. ఐటీ యాక్ట్ ఏమనంటే నువ్వు ట్విట్టర్లో నన్ను ఇన్వెస్టిగేషన్ చేశారు సిఐడి వాళ్ళు. ఏమడిగారో తెలుసు మీకు? మీ ట్విట్టర్ హ్యాండిల్ మీరే నడుపుతారా, ఎవరైనా నడుపుతారా? మీరే పోస్ట్ చేశారా, ఇంకెవరైనా పోస్ట్ చేశారా? మీ సోషల్ మీడియా ఎలా నడుస్తుంది? ఇది ఇన్వెస్టిగేషన్. మిథున్ రెడ్డిని ఏం అడుగుతారండి? ఈ లెక్కల నుంచి డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి, ఏ అకౌంట్లోకి వెళ్ళాయి, ఎక్కడ లండన్లో దాశారు, ఏ ప్యాలెస్లో దాశారు, ఈ కదండి అవినీతి అంటే. అదే కదండి. మరి డిఎస్పీలో కూడా డబ్బులు తీసుకొని గ్రూప్ 1 స్కామ్ చేసింది దారి అంతకంటే వర్స్ట్ ఇంకోటి ఉంటుందండి. పబ్లిక్ సర్వీసెస్ కూడా స్కామ్ చేస్తారా? దాని మీద కూడా అయ్యింది. సో నేను ఏమంటున్నానంటే, నేను ఖచ్చితంగా డిఫరెన్స్ చెప్తుంది ఏంటంటే, మీరు చెప్తుంది అబద్ధం, మీరు చేసిన స్కాముల మీద మీకు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి. మా దగ్గర స్కాములు కాదు, మా ఎఫ్ఐఆర్లు అన్నీ మీరు చూసుకోండి. చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణ చేశారు. ఫస్ట్ ఏమంటాడు ఆయన? 100 కోట్లు, తర్వాత
20 కోట్లు, తర్వాత 5 కోట్లు, తర్వాత 1 కోటి, ఇలా తగ్గిపోయింది కదా అమౌంట్. లాస్ట్కి ఏమన్నారు, ఏమీ లేదంట. లిక్కర్ స్కామ్ కూడా అలాగే అంటున్నారు కదా. ఫస్ట్ లిక్కర్ స్కామ్ దొరికేసే కదండి, అకౌంట్ నుంచి అకౌంట్ మారే కదా. స్కిల్ డెవలప్మెంట్లో అకౌంట్ నుంచి అకౌంట్ ఎలా మారే, ఎక్కడ మారే? నీకు స్కిల్ డెవలప్మెంట్లో మారితే నీ అకౌంట్లు తీసి బయట చూపెట్టు. ఇప్పుడు నేను వీళ్ళ అకౌంట్లు తీసి బయట చూపెడుతున్నారు కదా, క్లియర్గా చూపెడుతున్నారు కదా. అంతకంటే ఏముంది, కాల్ డేటా చూపెడుతున్నారు కదా, నీకు అక్కడ కాల్ డేటా ఎక్కడైనా ఉందా? సో క్లియర్, క్రిస్టల్ క్లియర్ ఇది. నీకు గూగుల్ టేక్అవుట్లోని అవినాష్ రెడ్డి కరెక్ట్గా మర్డర్ టైంలో అక్కడ ఉన్నాడని ప్రూఫ్ చూపెడుతున్నారు కదా. అలాగేమైనా ప్రూఫ్ చూపెట్టి పోనీ వీళ్ళు చేసిన దాంట్లోనే ఏదన్నా. సో వీళ్ళు చేయలేదు కాబట్టి నీ దగ్గర ప్రూఫ్లు లేవు. అందుకని నేను క్లియర్గా చెప్తుంది అంటే, నువ్వు చేసిన అది రాజకీయం కాదు, అది పైశాచికత్వం. ఇంట్లోకి వెళ్ళి, ఇప్పుడు మా ఇల్లు ఎగ్జాంపుల్ అండి, పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చినప్పుడు చిన్న పిల్ల, 5 ఏళ్ళ పిల్ల ఉంది మా అమ్మాయి దగ్గరికి వెళ్ళి నాన్న ఫోటో చూపెట్టి, ఎక్కడ దొరుకుతాడు మీ నాన్న చెప్పు అంటే, వాళ్ళకి సైకలాజికల్గా టాప్ ఆఫ్ ది మైండ్ ఎంత గుచ్చుకుంటుంది. మా నాన్న ఏమన్నా తప్పు చేశాడా, దాన్ని నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాను. తర్వాత తనకు అవగాహన లేదు సార్, సరిపోయింది. తర్వాత నన్ను అడిగింది ఎవరైనా అంటే, వాళ్ళు వచ్చిన వాళ్ళు దొంగోళ్ళు అని చెప్పారు, పోలీసు అని చెప్పలేదు. వాళ్ళు కిడ్నాపర్స్, నాన్న జాగ్రత్తగా ఉండాలి, నేనేం తప్పు చేయలేదు కాబట్టి నేను చెప్పగలిగాను. కానీ పిల్లల దగ్గరికి వెళ్ళమని ఎవరు చెప్పాడు? ఇప్పటికీ నా దగ్గర సీసీ ఫుటేజ్ ఉంటుంది, నేను కేసు వేసాను. ఇప్పటికీ ఆ పోలీస్ ఆఫీసర్ నేను పగ తీర్చుకోవచ్చు, 5 నిమిషాల పని నాకు, కానీ నేను తీర్చుకోవట్లేదు. ఎందుకంటే తను ఆర్డర్స్ మీద చేశాడు. తను ఇప్పుడు గన్నవరం పోలీస్ స్టేషన్ దగ్గర ట్రాఫిక్లో పనిచేస్తున్నాడు. నాకు తెలుసు ఇప్పటికి ఎక్కడ ఉన్నాడు. మా అమ్మాయి దగ్గరకు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు. కానీ నేను తను ఏం అనట్లేదే. ఎందుకు అనట్లేదంటే, డెమోక్రసీ ఫాలో అవుతే బాగుండేది. ఆ లీడర్ అలాంటి ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఫోన్ చేసి వాళ్ళ అమ్మాయి దగ్గరికి వెళ్ళి టార్చర్ పెట్టు అని ఉంటారు. ఇప్పుడు అలాంటివి ఏం జరుగుతున్నాయంటే ఒకటి చెప్పండి. ఈ నాని, పేరు నాని ఆయన మాట్లాడుతున్నాడు చూసారు, చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు ప్రెస్ మీట్లో. వాళ్ళ వైఫ్, వాళ్ళ పిల్లలదేదో ఒక గొడవ, దాంట్లో స్కాండల్. చంద్రబాబు నాయుడు గారు ఆయనే చెప్తున్నాడా, మా వైఫ్ని అరెస్ట్ చేయొద్దని చెప్పారండి. సో డెమోక్రసీ మీద ఒక అవగాహన ఉండేవారు, రాజ్యాంగం మీద నమ్మకం ఉండేవారు, అంబేద్కర్ గారు ఆలోచనల మీద నమ్మకం ఉండేవారు, ఎప్పుడు కూడా పనులు చేయరు. అది చంద్రబాబు నాయుడు గారు అది ఫాలో అవుతారు. అండ్ ఫైనల్గా ఇప్పుడు యువ నాయకుడు అంటే లోకేష్ కనెక్ట్ అయితే ఆయనకు అవ్వాలి. కానీ 75 ఏళ్ల వయసు ఉన్నటువంటి చంద్రబాబు గారికి ఇప్పటికీ యూత్ కనెక్ట్ అవుతూ ఉంటారు. అది ఎలా సాధ్యమంటారు? అలాగే యువతరం ఆయన నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి? ఫ్యూచర్ రాజకీయ నాయకుడిగా మరి మీ ఉద్దేశం? ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అవుట్ ఆఫ్ ది బోర్డర్. ఇప్పుడు రొనాల్డో ఉన్నాడు, ఫుట్బాల్ ప్లేయర్. తను ఎంత వయసు పెరుగుతున్నా బయోలాజికల్గా తగ్గుతున్నాడు, బియాండ్ వెళ్ళి కష్టపడతాడు. మన ఫుట్బాల్ అలవాటు లేకపోయినా కానీ, మన దేశంలో అంత ఫుట్బాల్ ఆడకపోయినా కానీ తన గురించి ఆలోచిస్తాం. సో బియాండ్ ద లైన్ వెళ్ళి కష్టపడి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి ఒక మనం చేయలేని పని చేసిన ఎప్పుడు ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. అదే చంద్రబాబు నాయుడు గారు. నేను ఏం చెప్తున్నానంటే, ఈయన రొనాల్డోతో కంపేర్ చేస్తున్నా అలా కాదు. ఈయన పొలిటికల్ సిస్టంలో అంత హార్డ్షిప్స్ ఎదుర్కొన్నా కూడా, క్రైసిస్ని ఎదుర్కొన్నా తన ఆపర్చునిటీని మలుచుకున్న నాయకుడు ఇంకోటి లేరు. నరేంద్ర మోడీ గారికి ఇద్దరికి కాంబినేషన్ ఎందుకు వర్కౌట్ అయిందంటే, ఇప్పుడు అదే ఇద్దరు వేవ్లెన్స్ ఒక్కటే అవుతుంది. ఆయనకి కూడా యంగ్స్టర్స్ ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారు, ఈయనకి యంగ్స్టర్స్ అక్కడ ఫ్యాన్స్ ఉంటారు. ఎందుకంటే ఆయన టెస్ట్ చేసుకుంటాడు. మొన్న ఆ ఫ్లడ్స్ అవుతున్నప్పుడు అండి, ట్రాక్టర్ ఎక్కేస్తుంటాడు, కింద దిగిపోతుంటారు. సో ఇట్స్ బియాండ్. అంటే నేనే 75 years ఉన్నప్పుడు ఆలోచిస్తే ఎలా ఉంటుంది? సో నేను అందుకే ఒక్కొక్కసారి అంటే ఇండైరెక్ట్ గా మేము అడిగేవాళ్ళం కదా, ఏ ఎనర్జీ డ్రింక్ తాగుతారా సార్ ఏంటని అడుగుతాం. సో ఆయన డైట్ ఫాలో అవ్వడం కానీ, ఆయన విధానం కానీ, అందుకే ప్రతిదీ ఒక రోల్ మోడల్. అది చేయడం చాలా కష్టం అండి. అలాంటి లీడర్షిప్ మోడల్గా తీసుకోవాలి. అలాగే ఫ్యూచర్లో కూడా లోకేష్ గారు అలా ఫాలో అవుతారు, అలాగే ఉంటారన్న నమ్మకం మాకు చాలా. అందుకే ఫ్యూచర్ లీడర్షిప్ మీద అంత నమ్మకం ఉంటుంది. వైఎస్ఆర్సీపీకి లైఫ్ ఎందుకు ఉండదండి నేను అంటానంటే, ఫ్యామిలీ వదిలేస్తున్నారు, ఐడియాలజీ లేదు, రూట్ స్ట్రాంగ్ లేదు. సో ఆ పార్టీ క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ మనం చూసుకోవాల్సింది, ఇక్కడ నెక్స్ట్ జనరేషన్ కూడా అదే వాల్యూస్తో ఫాలో అవ్వాలి. అది మెయిన్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.